సాయిరామ్. లలితా పరేశ్వర్ గారు సాయిరామ్ అండి. సాయిరామ్ అండి, అందరికీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతంబూనితిన్, నీవు నా ఇల్లం బందున నిలిచి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లం బల్కుమునాదు వాక్కులన్ సంప్రీతిన్ జగన్మోహిని ఫుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా. సర్వదేవత అతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి అనంత కోటి ప్రణామములు సమర్పించుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి, వరలక్ష్మి అమ్మ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, సాయి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ప్రేమపూర్వక సాయిరామ్ అండి. మనం ఇప్పుడు జ్ఞాపకాల పందిర శ్రీ అనిల్ కుమార్ గారు రచించిన జ్ఞాపకాల పందిరిని చదువుకోవడం నా అదృష్టంగా భావిస్తాను. సాయిరామ్. మొన్నటి జ్ఞాపకాల పందిర పఠనంలో శ్రీమతి చంద్రమ్మ గారు సత్యసాయి సేవా సంస్థల సంబరాల గురించి, మొన్నంగి గ్రామస్తులు చేసిన చెక్క భజనల గురించి, వారితో పాటు అనిల్ కుమార్ గారు కూడా కలిసి చెక్క భజన చేయడం, స్వామి సున్నితముగా అనిల్ కుమార్ నువ్వు స్టేట్ ప్రెసిడెంట్వి కదా, అలా చెక్కలు పుచ్చుకుని భజన చేస్తే ఏం బాగుంటుంది అని సున్నితంగా మందలించడం, దానికి అనిల్ కుమార్ గారు స్వామికి చేతులు జోడించి, స్వామి మహాభక్తులైన పల్లెల వారి చెక్క భజనలో పాల్గొనడానికి ఈ స్టేట్ ప్రెసిడెంట్ పదవి అడ్డం వస్తే నాకు ఈ పదవులు వద్దు, దయచేసి నన్ను పీకేయండి అనేసరికి స్వామి నవ్వి, చూశారా ఏమంటున్నాడో, అతని భావం నాకు తెలియక కాదు, మీకందరికీ తెలియాలని అడిగానంతే అని చెప్పారు. మరియు స్వామి అక్కడున్న భక్తులతో అన్నారు, పల్లెల వారు వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో చెక్క భజనలు చేసి ఆనందపడుతున్నారు, మీరందరూ ఇక్కడ క్రీనీడలో ఉన్నట్లే ఉన్నారు, దూరం నుంచి వచ్చిన తేనెటీగలు మకరందాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాయి అని, దగ్గరున్న వారు కప్పల మాదిరిగా దాన్ని గ్రహించలేకుండా ఉన్నారు అని, మీతో నేను ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉంటే మీరు యథాలోపంగా నన్ను తీసుకుంటున్నారు అని ఈ విషయాలన్నీ స్వామి చెప్పడము, మరియు కాలేజీ పిల్లలకు చెక్క భజన నేర్పిద్దామని స్వామి అనడం, ఈ విషయాలన్నీ ఆవిడ చదివి వినిపించారు, అందరికీ ఆనందం కలిగించాయన్నమాట. ఇప్పుడు మనం సాయిరామ నౌక అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. సాయిరామ నౌక చాలా పెద్ద సైజులో నిజంగా సముద్రంలో ప్రయాణించే నౌకను కల్పించేదాన్ని పిడుగురాళ్ల వారు ప్రదర్శనలో ఉంచారు. శ్రీ కోసూరి వెంకటేశ్వర్ల గారి ఆధ్వర్యంలో ఎంతో కష్టపడి తయారు చేయించి 20 గంటలు ప్రయాణం చేసి సర్వాంగ సుందరంగా అలంకరించి పుట్టపర్తి రజతోత్సవాల ప్రదర్శనకు తెచ్చారు. ఇది సాయిరామ నౌక అందరి దృష్టిని ఆకర్షించింది, స్వామికి కూడా ముచ్చటేసింది. గోపురం ముఖద్వారం వద్ద నౌకనెక్కి అందరికీ ఆనందాశ్చర్యాలను కలిగించారు బాబా. తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర జిల్లాల సంస్కృతి ఉట్టిపడేలాగా సాంస్కృతిక ప్రదర్శనలు ఉన్నాయి. స్వామివారి దివ్య సన్నిధిలో వారి ఆశీర్వచనాలతో మొట్టమొదటిసారిగా అంత భారీ స్థాయిలో అంగరంగ వైభవంగా జరిగిన ప్రదర్శన అదే. ఆ తర్వాత ఆ స్థాయిలో జరిగిన లేవనొచ్చునేమో కూడా. తరువాతి కాలంలో జ్యోతి ఉత్సవాలు, కలశ పూజా మహోత్సవాలు నిర్వహించి కూడా ఆంధ్రప్రదేశ్ సత్యసాయి నిర్వహించింది కూడా ఆంధ్రప్రదేశ్ సత్యసాయి సేవా సంస్థలే. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మరవకూడదు. బెంగుళూరు బృందావనంలో శ్రీ రామం బ్రహ్మం గారి మాటల్లో చెప్పాలంటే, బాబు మనం గొప్పలు చెప్పుకోకూడదు, బడాయి పలుకకూడదు, అంతా చేయించేది స్వామే, మనం కానే కాదు. దీన్నే జ్ఞానం అంటారు. అనుభవజ్ఞుల భావాలు, ఆధ్యాత్మిక దృష్టి గల వారి భావాలు అలా ఉంటాయి. గొప్పలు చెప్పుకోరు. దంభము, ఆర్భాటం, వాచాలత్వం, ఆత్మస్థుతి, పరనిందలు,
ఆస్తికుల భక్తుల లక్షణం కానే కాదు. ఈ దుర్గుణాలను వీడకపోతే మనం ఎంత చేసినా, ఎన్ని చేసినా లౌకికంగానూ, యాంత్రికంగానూ, కీర్తికాంక్షాపూరితంగానూ, అహంకార చిహ్నంగానే ఉంటాయి. కార్యక్రమాలని సాధనగా మలుచుకున్నప్పుడు వినయ విధేయత, విచారణ, వైరాగ్యం, విజ్ఞానం మనలో పెరగాలి. ఆధ్యాత్మిక పురోగమనానికి సంకేతాలు ఇవే. నాకు స్వామి చెప్పాలి. రజతోత్సవాల తర్వాత సాయిరామ నౌకను మందిరంలో తెచ్చి స్వామి ఇంటర్వ్యూలు ఇచ్చే రూమ్ పక్కన పెట్టారు. ఆ నౌక దగ్గర గుంటూరు నారాయణరావు గారు కూర్చున్నారు. పూర్ణచంద్రలో కార్యక్రమం ఉంది. ఆ ఉదయం పెద్దలంతా అక్కడ కూర్చుని ఉన్నారు. సాయిరామ నౌకను స్వామి చూశారు, ఎక్కినారు. కార్యక్రమం అయిపోయింది, ఇంకా తీసుకెళ్ళండి అని నాకు అప్పటి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీ సత్యనారాయణ గారు చెప్పారు. ఆ మాట నేను నారాయణరావు గారికి చెప్పాను. కుదరదని చెప్పండి, అది ఇక్కడే ఉంటుంది అన్నాడు ఆయన. స్టేట్ ప్రెసిడెంట్ అయిన నా మాటను, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారి మాటను కూడా తిరస్కరించాడు ఆయన. చివరకు శ్రీ ఇందులాల్ షా గారు కూడా చెప్పారు. స్వామి చెప్తే తీస్తాను అన్నారు ఆయన. విష్ణుమూర్తి గరుడ వాహనారూఢుడై చక్రం పట్టుకొని వచ్చినట్లు బాబావారే స్వయంగా వచ్చి ఎంతో ప్రేమతో, నారాయణరావు చూశానుగా, చాలా బాగుంది, వేదం పిల్లలు వస్తున్నారు, ఈ నౌక అడ్డంగా ఉంది, ఇక తీసుకెళ్ళు అని చెప్పి ఆశీర్వదించి పంపారు. రామాయణంలో గుహుడు, శివపురాణంలో భక్త కన్నప్ప, తెన్నడు వంటి వారిని తలదన్నేటట్లుగా ఉంటుంది నారాయణరావు గారి భక్తి ప్రపత్తులు. ఆయన పట్టుదల, మొండితనం భక్తితో నిండి స్వామిని సహితం కరిగించేలా ఉంటాయి. హైదరాబాదు బిహెచ్ఏల ఉద్యోగులు ముగ్గురు, అనంతమూర్తి, సాంబశివరావు, కృష్ణ భాస్కర్ చాలా బాగా బుర్రక చెప్పేవారు. స్వామి వాళ్ళకి అరచేతి మందాన ఉన్న బంగారు పథకాన్ని ఇచ్చారు. వేషధారణలో కూడా వారు పాల్గొన్నారు. వారిలో కృష్ణ భాస్కర్ ప్రశాంతి నిలయంలో స్వామి యూనివర్సిటీ విద్యార్థులైన అరవింద్, ప్రభాకర్, రఘురాములకు అనేక ఇతివృత్తాలతో బుర్రకథలు నేర్పించారు. ఇక్కడ నుండి రచనలు చేసి, బాణీలు కట్టి, భంగిమలు నేర్పి స్వామి వద్ద అనేక ప్రదర్శనలు ఇప్పించారు. బాబావారు ఎంతో ఆనందపడిపోయేవారు. దాంతో కృష్ణ భాస్కర్కు స్వామితో సాన్నిహిత్యం, సంభాషణానుగ్రహం కలిగాయి. పిల్లలకు బహుమానాలు, ప్రశంసలు దక్కాయంటే ఈ బుర్రకథా పరిచయం ఆనాటి రజతోత్సవాలదన్నమాట. నా జీవితంలో సత్యసాయి సేవా సంస్థల కార్యక్రమాలలో సువర్ణాధ్యాయం ఈ రజతోత్సవాలు. రాష్ట్రమంతటా ఉత్సవాలు. శ్రీ నారాయణరావు గారు ఒక వ్యాన్ సిద్ధం చేశారు. ఊరూరా జిల్లాలో తిరగడానికి అది ఉపయోగపడింది. వ్యాన్ పైన సంస్థల గుర్తులు పెయింట్ చేసి, దైవ ప్రీతి, పాపభీతి, సంఘనీతి సూక్తులు రాయించి, దేవుడున్నాడు అని పెయింట్ చేయించి దానికి స్పీకర్లు బిగించారు. ఆ విధంగా శ్రీ సత్యసాయి జగన్నాథ రథం తయారైంది. నిరంతరం వేదం నామం వినిపించడం, అన్ని గ్రామాలు చుట్టి రావడం రజతోత్సవాల కార్యక్రమం. వ్యానులో నేను, నారాయణరావు, డాక్టర్ పార్థివేశ్వరరావు, నారాయణరావు గారి కుమార్తె పద్మ, ఫోటోలు తీయడానికి ఐఎల్టీడీ శాస్త్రి గారి కొడుకు, స్వామి ఊటీ పాఠశాల పూర్వ విద్యార్థి గిరిధరు, మేమంతా కలిసి అన్ని ఊళ్ళు తిరిగాం. వ్యాను డ్రైవర్ సుధాకరు మహాభక్తుడు, సేవాదళ సభ్యుడు, ఎంతో నిదానం కలవాడు. ప్రతి ఊళ్ళో ఊరేగింపులు, బాజా భజంత్రీలు, నామ సంకీర్తనలు, మంగళహారతులు. నా ఉపన్యాసం తప్పదు కదా మరి. చివరిలో భోజనాలు. ప్రతి గ్రామంలో పండుగ వాతావరణం. శ్రీ సత్యసాయి సంస్థల రజతోత్సవాలు, మంగళ కళ్యాణోత్సవాలు. ఊరంతా పాల్గొనేది. భోజనాలు షడ్రసోపేతంగా ఉండేవి. మూల్పూర్ గ్రామంలో నా సహోద్యోగి, నాటక రంగంలో ఆరితేరినవాడు, దుర్యోధన పాత్రలో తనని మించినవాడు లేదనిపించుకున్నవాడు, చిత్రసీమ టీవీలలో రాణించినవాడు శ్రీ తుర్లపాటి రాధాకృష్ణమూర్తి పాల్గొనడం జరిగింది. ఆయన సచ్చిదానందమయ మూర్తి సత్యసాయి అనే కావ్యం రచించాడు. భోజన సమయంలో చమత్కారంగా, తుర్లపాటి అన్నం తగ్గించినట్లున్నావు అన్నాను. దానికి ఆయన రజతోత్సవాల సందర్భంలో అన్నం తగ్గించి పులిహోర పెంచాను అని చెప్పి అన్నాడు. రజతోత్సవాల హడావిడి, కోలాహలం, పసందైన విందులు, అపూర్వ ఆతిథ్యాలు మరువలేము. భీమవరంలో వెంకన్న గుప్త గారింట్లో భోజనాలు వెండి పళ్ళాల్లో డైనింగ్ టేబుల్ పైన వడ్డించారు.
ఆయన కింద కూర్చున్నాడు. సార్, మీరు కూడా పక్కన చైర్ పైన కూర్చోండి అంటే, బాబోయ్ ఎంత మాట, డాక్టర్ భాస్కర్ రావు గారు మీరు వస్తే బాబా వారు వచ్చినట్లుంటుంది, నేను పైన కూర్చోవడమా? లేదు లేదు, కిందే కూర్చుంటానన్నారు. భీమేశ్వరాలయం నేను చేరేటప్పటికి శ్రీ రామశరణి గారు ప్రసంగిస్తున్నారు. నన్ను చూసి మా అనిల్ కుమార్ గారు వస్తున్నాడు, బాబావారి గురించి చక్కగా ఉపన్యసిస్తాడు, మీరు నన్ను రోజు వింటూనే ఉంటారు కదా, ఇవాళ వారిది వినండి అన్నారు. కాకినాడలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ఆనాటి సభలో మహాపండితులు, సుప్రసిద్ధ శ్రీ భాష్యం అప్పలాచార్యులు గారు, శ్రీ గాలి శేషగిరిరావు గారు, జస్టిస్ జగన్నాథరావు గారు పాల్గొనడం జరిగింది. శ్రీ అప్పలాచార్యులు గారు ఈ రోజుకు వేదిక అనిల్ కుమార్ గారికి ఇద్దాం, బాబావారిని గురించి ప్రసంగం విందాం అన్నారు. భీమవరం అంటే మరో మాట జ్ఞాపకం వస్తుంది. ఆ ఉదయం ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్దనిపించుకున్న డిఎన్ఆర్ కాలేజీలో బాబావారి విద్యా విధానం గురించి వివరించాను. డిఎన్ఆర్ కాలేజీ పాలకవర్గ అధ్యక్షులు పెద్దలు వదాన్యులు శ్రీ రాజుగారు అందరి సమక్షంలో ఒక మాట అన్నారు. అనిల్ కుమార్ గారు, మీకు కాలేజీ ఉద్యోగంలో ఎందుకండి, ఇంకా బోటనీ మీరు చెప్పాలా? అక్కర్లేదు, బోటనీ ఎవరైనా చెప్పొచ్చు, కానీ బాబావారి గురించి మీరే చెప్పాలి. మీ ఉద్యోగం జీతం మేము ఇచ్చుకుంటాం, బాబా సందేశం ప్రచారం చేయండి, ఇది చాలా అవసరం అన్నారు. నాకు సాక్షాత్ స్వామే పలికించినట్లు అనిపించింది. ఈ ఉత్సవాలు ఎన్నెన్నో మధురానుభూతులను మిగిల్చాయి. మహబూబ్ నగర్ జిల్లా ఆడిటోరియంలో సభ జరిగింది. ఆనాటి జిల్లా అధ్యక్షులు శ్రీ సత్యనారాయణ గారు, అంటే వారికి ఒక పెట్రోల్ బంక్ ఉందన్నమాట, శ్రీ సుదర్శన్ రావు, వెంకటేశ్వర కాలనీ మహబూబ్ నగర్ జిల్లా సేవాదల్ కన్వీనర్ ఉదయం సభ నిర్వహించారు. విజయలక్ష్మి గారు అనుకుంటాను మహిళా కన్వీనర్. ఆ సభలో ఒక యువకుడు చాలా చక్కగా ప్రసంగించారు. స్వామివారి సందేశాన్ని వినిపించి మహబూబ్ నగర్ జిల్లా అందరికీ ప్రేమాస్పదుడైన ఆ యువకుడు శ్రీ విజయసాయి అని, నేను మా బావగారు అని సంబోధించే మా కవికుమార్ గారి పెద్ద కుమారుడని తెలిసింది. కరీంనగర్లో శ్రీ మునీందర్ నాకు పరిచితుడు. చక్కని కార్యక్రమాలు జరిపాడు. ప్రశాంత్ నిలయంలో స్థిరపడ్డాడు. శ్రీ పరమహంస ఐఏఎస్ గారు అప్పట్లో కరీంనగర్ జిల్లా కలెక్టర్గా ఉండేవాడు. వారి సతీమణి మహాసాధ్వీమణి, స్వామి భక్తురాలు, సేవాసక్తురాలు. కరీంనగర్లో శ్రీ సత్యసాయి వ్రతాలు బాగా జరిగాయి. వరంగల్ జిల్లా అధ్యక్షులు శ్రీ భీమరావు గారు చక్కని సభలు నిర్వహించారు. శ్రీ నిడమర్తి రాంప్రసాద్ గారు డ్రగ్ ఇన్స్పెక్టర్, యువకుడు, రచయిత, వక్త, స్వామి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. శ్రీ గంగాధర్ గారు రిటైర్డ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఏనుగులగడ్డ, వరంగల్. శ్రీ భీమరావు గారికి సహకరించి రజతోత్సవ సభలు నిర్వహించారు. శ్రీ నిడమర్తి రాంప్రసాద్ గారు తరువాత కడపలో ఉత్సాహంగా పాల్గొన్నారు. డాక్టర్ రామారావు జియాలజీ ప్రొఫెసర్, ఎస్వి యూనివర్సిటీ, కడపలో స్పెషల్ ఆఫీసర్గా ఉంటూ స్వామి కార్యక్రమాలు ముందుకు నడిపించారు. నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు, బోధన్ వాస్తవ్యులు, అడ్వకేటు శ్రీ సుబ్బారావు గారు సమర్థవంతంగా ముందుకు నడిపించారు. ఖమ్మం జిల్లా అధ్యక్షులు విఠలరావు గారు ఉండేవారు. వారు కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, మునుగూరు, ఖమ్మంలో రజతోత్సవ సభలు దిగ్విజయంగా నిర్వహించారు. కొత్తగూడెంలో ప్రస్తుతం ప్రశాంత్ నిలయంలో స్థిరపడిన శ్రీ గోపాలన్ గారు ఆదర్శమైన సేవాదళగా ఉండేవారు. ఖమ్మంలో శ్రీ రామచంద్రరావు గారు అంకిత భావంతో, శ్రద్ధాభక్తులతో సంస్థలలో కృషి చేశారు. ఖమ్మంలో శ్రీ బూర్ల రంగయ్య గారు, శ్రీ చల్లా కృష్ణమూర్తి గారు ప్రముఖ పాత్ర వహించారు. ఈ అన్ని ఊళ్ళలోనూ పాల్గొని సంస్థల పెద్దల పరిచయ భాగ్యాన్ని, వారితో కలిసి పనిచేసే అవకాశాన్ని పొందాను. ఇక ఈ జన్మకు కావలసిందేముంది అని అనిపిస్తుంది. ఇదంతా సాయిలీల కాదు. ఎక్కడెక్కడి వారు నిస్వార్థంగా ప్రేమతో ఎలా కలుసుకుంటారు? సాయి వ్యూహరచన శిల్పం ఇది. సత్తుపల్లిలో ఒక తమాషా జరిగింది. ఖమ్మం జిల్లా కార్యకర్తలు ఊహించిన దానికంటే ముందుగా బస్సులో చేరుకున్నాను. బస్సు స్టాండ్లో కాసేపు విశ్రాంతికి తీసుకుని సంచితో సత్తుపల్లి బస్సు ఎక్కి అక్కడ చేరుకున్నాను. నాకు ఆ ఊరు కొత్త, ఎవ్వరూ తెలియదు. ఇన్విటేషన్ చేతిలో పెట్టుకుని రిక్షా ఎక్కి దారిలో కనపడ్డ వాళ్ళనల్లా వాకప్ చేసుకుంటూ మొత్తానికి సభాస్థలకు చేరుకున్నాను. ఇంకా బ్యానర్లు, జెండాలు కడుతున్నారు. వారెవరికి నేను అప్పట్లో తెలియదు. ఒక గుంజ కానుకొని సంచి పక్కన పెట్టి కింద కూర్చున్నాను. దంతధావన కూడా చేసుకోలేదు. కొద్దిసేపు అయ్యాక మన వాళ్ళు ఖమ్మం నుంచి వచ్చిన వారు కంగారు పడిపోయి ఏర్పాట్లు గావించారు. సత్తుపల్లి డాక్టర్ గారి ఇంటి సమీపంలో సభ జరిగిందనుకుంటాను. ఆ తర్వాత సత్తుపల్లి వారందరూ నాకు ఎంతో ప్రేమాస్పదులయ్యారు.
జమ్మికుంటలో కుంజీ కపూర్ మా శిష్యుడు, చందా మహేష్ కుటుంబం చక్కని కార్యకర్తలు, ఒకే కుటుంబంలాగా మసులుకుంటారు. జహీరాబాద్లో వెంకోపురావు గారు నాకు చిరకాల మిత్రులు. నల్గొండలో ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ భాస్కర్ రావు గారు చాలా చక్కగా పనిచేశారు. ఆ దంపతులిద్దరూ సుశిక్షితులైన అనుభవజ్ఞులైన సేవాదళం అనాలి. వాళ్ళ అబ్బాయి రాకేష్ మా శిష్యుడు. బృందావనం బెంగళూరు కాలేజీలో చదివిన రోజుల్లో 3 సార్లు యూనివర్సిటీ ఛాంపియన్ గా వచ్చాడు. భాస్కర్ రావు సోదరులందరూ మంచి కార్యకర్తలు. వెంకటేశ్వరరావు గారు విజయవాడలో గ్రామీణ ప్రాంతాల్లో మానవతా విలువల శిక్షణా శిబిరాలను మణెమ్మ గారి సూచనల మేరకు నిర్వహించారు. ఖాజీపేట రైల్వే ఉద్యోగి శర్మ గారు, ఆయన భార్య స్వర్ణలత ఎప్పుడు స్వామి పనిలో ఉండేవారు. స్వర్ణలత బాల వికాస్లో దిట్ట, చాలా చక్కని టీచరు. అందున మా శిష్యురాలు కూడా. టీవీ స్క్రీన్లలోగా లాగా అందరూ ఇప్పుడు నా కంటికి కనిపిస్తున్నారు, జ్ఞాపకం వస్తున్నారు. మరి ఇది జ్ఞాపకాలు పొందిరు కదా. సిద్దిపేట అడ్వకేట్ శ్రీ వెంకట్రావు గారు నాకు ఆప్తమిత్రులు. వారి కుటుంబం అంతా నాకు తెలుసు. వారి కుమారులు మా శిష్యులు. మా అమ్మగారికి కూడా పరిచితులు. సిద్దిపేటలో వెంకట్రావు గారి మాట అంటే మాట. సాయి సాహిత్యాన్ని క్షుణ్ణంగా చదివిన భక్తులు. బాబావారి దగ్గర ఎన్ని ఇంటర్వ్యూలు పొందారో లెక్కలేదు. చాలా సరదాగా కలిసినప్పుడల్లా ఆప్యాయంగా మాట్లాడుకునేవాళ్ళం. ఎంతో ఘనంగా సభను నిర్వహించారు. అన్ని దగ్గరుండి చూసుకునేవారు. వరంగల్ నుండి సిద్దిపేట వెళ్ళడం జరిగింది. బాబా దయ వల్ల విద్యారంగంలో ఉన్నత పదవులను అధిరోహించి చిత్రకళ సాహిత్య రంగాల్లో విశేష ప్రవేశం ఉన్న మహాభక్తులైన శ్రీ బదరీ నారాయణరావు గారిని కలవడం జరిగింది. సాయి కుటుంబం అంటే అలా ఉండాలి. ఇంట్లో అందరూ భజనలో ఆసక్తి గల వారే, రాజ్యకారులే. బదరీ నారాయణరావు గారు కాలేజీ ప్రిన్సిపాల్ గా పదవీ విరమణ చేశారు. వారింట్లో జరిగిన అరుదైన సాయి లీలలు నేను ఎక్కడ చూడలేదు, వినలేదు. స్వామి పటం నుండి చిన్న చిన్న స్కిట్స్ రావడం, సూచనలు అందించడం, ఆనందాన్ని వ్యక్తపరచడం, బాబావారు విచ్చేసిన చిహ్నాలు కనబడడం. అలాగే సాయిరామ్. వరంగల్ నుండి సిద్దిపేట వెళ్ళడం జరిగింది. బాబా దయ వల్ల విద్యారంగంలో ఉన్నత పదవులను అధిరోహించి చిత్రకళ సాహిత్య రంగాలలో విశేష ప్రవేశమున్న మహాభక్తులైన శ్రీ బదరీ నారాయణరావు గారిని కలవడం జరిగింది. సాయి కుటుంబం అంటే అలా ఉండాలి. ఇంట్లో అందరూ భజనలో ఆసక్తి గలవారే, వాద్యకారులే. బదరీ నారాయణరావు గారు కాలేజీ ప్రిన్సిపాల్గా పదవీ విరమణ చేశారు. వారింట్లో జరిగిన అరుదైన సాయి లీలలు నేనెక్కడా చూడలేదు, వినలేదు. స్వామి పటం నుండి చిన్న చిన్న చిట్స్ రావడం, సూచనలు అందించడం, ఆనందాన్ని వ్యక్తపరచడం, బాబావారు విచ్చేసిన చిహ్నాలు కనపడడం ఎవరినైనా సరే ఆశ్చర్యంలో ముంచివేస్తుంది. బదరీ నారాయణరావు గారి కుటుంబం అంతా నాకు కావలసిన వారే. వరంగల్లో డాక్టర్ గోపాలరావు గారు నటులు, భక్తులు. మిర్యాలగూడ వెంకటేశ్వరరావు గారు ఎల్ఐసి సోదరులు ఇరువురులు అన్నిటిలో పాల్గొనేవారు. నల్గొండ జిల్లా సేవాదళ కన్వీనరు శ్రీ సత్యనారాయణ గారు మంచి కార్యకర్త. సిరిసిల్లలో డాక్టర్ పూర్ణచందర్, వారి సతీమణి సుధగారులు ఎనలేని సేవలు అందించారు. ఈ ప్రకారంగా సాగిన రజతోత్సవాలలో తూర్పుగోదావరి జిల్లా గరగ నృత్యాలు, నెల్లూరు జిల్లా కొత్తకోడూరు రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన కోలాటాలు, ఆచార్య రామరాజు గారి సమీప బంధువులు నిర్వహణలో జరిగిన హైదరాబాద్ వారి నృత్యాలు, విజయనగరం జిల్లా వారి పులి నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. హైదరాబాద్ BHEL రంగారెడ్డి జిల్లా అనండి శ్రీ కాళిదాసు గారు, రెడ్డి గారు, శ్రీ మాధవరావు గారు, మూర్తి గారు సంస్థ రూపురేఖల్ని తీర్చిదిద్దారు. సుదీర్ఘ కాలంలో సేవాదళంలో ఉండి 24 గంటలు రాష్ట్ర ఆఫీసును కూడా సమర్థవంతంగా నిర్వహించిన శ్రీ సత్యనారాయణ వార్షిగూడ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా వ్యవహరించారు. వీరంతా నావారే, ఊళ్ళన్నీ నావే, సంస్థలన్నీ నా ఆస్తిపాస్తులే. సాయి భక్తులే నా రక్త సంబంధీకులకున్న ఆప్తులు, సమీపస్తులు, ఆత్మబంధువులు. నేను సంస్థలకు అతిథిగా రాలేదు, సభ్యుడిగా చేరాను. వేదికలెక్కిన సేవలంటిలోనూ పాల్గొనేటట్లు చేసి ట్రైనింగ్ ఇచ్చారు భగవాన్. గోపురం గేటు వద్ద నైట్ డ్యూటీలు కూడా చేశాను. బాల వికాసు గురువుగా ఉన్నాను. మానవతా విలువల శిక్షణా శిబిరాల్లో పాల్గొన్నాను.
కల్నల్ ఓజీ రావు గారు నిర్వహించిన సేవాదళ శిక్షణా తరగతులకు రాయలసీమ జిల్లాలలో హాజరైనాను. తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జీవి సుబ్రహ్మణ్యం గారు మన రాష్ట్ర స్టడీ సర్కిల్ కన్వీనర్గా ఉండేవారు. వారి వెంటే ఉండేవాడిని. వారు ఏర్పరిచిన పాఠ్యాంశాలు కొన్ని నేను స్వామి దివ్య ప్రసంగాల నుండి సమకూర్చినవే. ఎంతమంది ప్రేమించారో, ఎంతమందితో సన్నిహితుడిగా మెలిగానో బాబా వారికే తెలియాలి. ఇదంతా వారి చలవ ఆశీస్సులే కదా. అందువల్ల సంస్థలే నా ఊపిరి, ప్రాణం అని భావించే విధంగా వాటితో అనుబంధాన్ని పెంచారు భగవాన్. కృష్ణా జిల్లా. స్వామి భజనానంతరం వస్తారట, రెడీగా ఉండమనండి, అందరినీ కూర్చోపెట్టండి అని కబురు అందింది. నమ్మలేని నిజమేమిటంటే ఆ రోజున స్వామి షెడ్డుకు వచ్చి ప్రసంగించడం మునిపెన్నడూ జరగలేదు. ఇక చెప్పాలా, కృష్ణా జిల్లా భక్తులందరూ కిక్కిసిపోయేటట్లు కూర్చున్నారు. షెడ్డుకు తోరణాలు కట్టారు, రంగోలీ వేశారు, మైకు సింహాసనం అంతా రెడీగా ఉంది. చాలా మంది కిటికీల దగ్గర గుమిగూడారు. నేను కూడా అక్కడ చేరాను. బాబా గారు రానే వచ్చారు. రాగానే ప్రసంగం ప్రారంభించారు. విడ్డూరం ఏమిటంటే ముందుకు జరగమని చెప్పారు. భక్తులు దాదాపు మైకు స్టాండ్ వరకు చేరారు. స్వామి అందరి వంక చూసి ఆశీర్వదించారు. పల్లెల వారు చాలా మంది వచ్చారు. ఒక్కరూ కిక్కురుమనలేదు. తల్లులు పిల్లలను ఏడవకుండా చూస్తూనే స్వామి ఉపన్యాసం వింటూ వారి దర్శనానందంలో జలజల కన్నీరు రాలుస్తున్నారు. స్వామే సాటి. ఏ స్థాయి వారితో ఆ స్థాయితో ప్రసంగించడం వారికే చెల్లింది. నామం, దైవం, భక్తి గురించి ప్రసంగించారు. అందులో నాకెప్పుడు గుర్తుకు వచ్చేది ఒకటి ఉంది. ప్రతి మానవుడు మంచి వినికిడి, మంచి పలుకులు, మంచి చూపులు, మంచి తలంపులు కలిగి ఉండాలి. అట్టి పవిత్ర జీవితము దివ్యత్వమును అనుభవించుటకు అనుకూలము మంచి చూపు ప్రధానం. ఎట్టి దృష్టియో అట్టి సృష్టి. చూపులు కర్మలకు దారి తీస్తాయి. చెడ్డ దృష్టి కలవారి ముఖము కూడా చూడము, వారి పేరును తలవం. కీచకుడు చెడ్డ దృష్టి కలవాడు. ఈనాడు ఎవరికైనా కీచకుని పేరుందా? ఉండదు. మంచిగా మాట్లాడాలి, మితముగా మృదువుగా పలకాలి. చెడ్డ మాటలు దుష్ఫలితాలను ఇస్తాయి, అపఖ్యాతి పాలు చేస్తాయి. చెడు మాట్లాడే వారిని ఎవ్వరూ పలకరించరు, వారిని తలుచుకోవడానికి కూడా ఇష్టపడరు. మందరు చెడ్డగా మాట్లాడి అప్రతిష్ట పాలైంది. అసూయ కారణంగా కైక మనసు పాడయ్యేలా చేసింది. చెడ్డ మాటల ప్రభావం ఇట్టిది. ఇక చెడు మాటలు వినకూడదు. చెడు మాటలు వినడం వలన మనసు అంతా కాలుష్యంతో నిండిపోతుంది, కీడుకు దారి తీస్తుంది. కైకను చూడండి, మందరి మాటలు విన్నది. కన్న కుమారుడైన భరతుని కంటే అమితముగా ప్రేమించిన రాముని అడవులకు పంపించింది. మీలో ఎవరికైనా కైక పేరుందా? లేదు. ఈ ప్రకారం స్వామి ప్రసంగించేసరికి పల్లెవారు, పట్టణవాసులు పట్టరాని ఆనందం పొందారు. అంతరంగసాయికి చెప్పవలసింది ఏమున్నది? ఆ రోజున కృష్ణా జిల్లా భక్తులను ఉద్దేశించి శ్రీ అవధాని గారు, శ్రీ కొమరగిరి కృష్ణమోహన్ రావు గారు, అంటే శ్రీవాణి సంపాదకులు అన్నమాట, ప్రసంగించారు. భగవతి రతి గల దేశం భారతదేశం ఒకటి చేత అవతారమూర్తులకు జన్మస్థానమని, అనంతమైన అనేకమైన పురములు అనగా దేహములందున్నవారు కనుక బాబావారు అనంతపురం జిల్లా వాసి అయినారని, పెను అనగా పెద్దదైన కదలని, చెదరని, బెదరని కొండ వంటి విశ్వాసమందు చేయుటకే పెనుగొండ సమీపాన బాబావారు ఉన్నారని, దర్శనమే ధర్మమే ఆచారముగా కలిగిన బాబావారి సన్నిధిని చేరుటకు ధర్మ మార్గమును అనుసరించాలని తెలియచేయుటకు ధర్మమరమునకు దగ్గరగా స్వామి నెల ఉన్నదని, దైనందిన జీవితంలో శ్రమించి కష్టించి మానసికంగా అలసి సొలసిన వారికి ప్రశాంతి నిలయం, విశ్రాంతి మందిరమని, వాల్మీకి మహర్షి పుట్టలోనున్న వాడగుడి చేత పాలన స్వీకరించు సుబ్రహ్మణ్య స్వామి పుట్టలో ఉండడం చేత, శివుని ఆభరణాలైన సర్పాలు పుట్టలో దాగి ఉండడం చేత ఈ నడయాడే శ్రీనివాసుడు పుట్టపర్తిలో జన్మించడం జరిగిందని, చిత్రములైన త్రైలోక్య పవిత్రములైన లీలలతో భక్తులను ఉద్ధరిస్తాడు కనుక బాబావారు చిత్రావతి తీరవాసులైనారని, 1000 తల్లుల ప్రేమకు సమానమైన ఆ ఈ దివ్యత్వము సాతో కూడిన వారెగుడి చేత
సాయి తండ్రి వలె మన నడతను తీర్చిదిద్దేవారొకటి చేత బాబా. ఆ కారణం చేత సాయిబాబా మన భగవానుడిని నేను స్వామి సన్నిధిలో చెప్పడం జరిగింది. బాబా వారు ఎంతో దయతో పాదనమస్కారం ప్రసాదములనిచ్చి జిల్లా వారిని పరమానంద భరితులు చేశారు. హక్కు ఎస్ ముప్పవరపునకు అంటే పశ్చిమ గోదావరిలో ఉందన్నమాట. అది స్వామి విచ్చేసినప్పుడు వారన్న మాటలు జ్ఞాపకం వస్తున్నాయి. పూర్వమెన్నడూ పరిచయం లేని వ్యక్తిని పరిణయమాడుతుంది స్త్రీ. ఏ క్షణమైతే మంగళసూత్రధారణ జరిగిందో ఆ క్షణంలోనే ఆమెకు భర్త ఆస్తిపాస్తులపై హక్కు ఏర్పడుతుంది. అదే ప్రకారం భక్తుడు భక్తి సూత్రమును ధరించుడు చేత భగవంతుని దయకు హక్కుదారుడు అవుతున్నాడు. ఎంత చక్కని ఉదాహరణ! సూటి మాట పలికి సూక్ష్మ ధర్మంబులే చెప్పుచుండు సాయి ఎప్పుడు ఒప్పు మీరా. సూటి మాట పలికి సూక్ష్మ ధర్మంబులే చెప్పుచుండు సాయి ఒప్పు మీరా అన్నది ఎంత సత్యము! స్వామి భక్త కోటి హృదిని భర్తీ చేయు అన్న మాట ఉన్నమాటే కదా, ఉన్నమాట తెలుపుచున్న మాటే కదా. గుంటూరు జిల్లా భగవాన్ దర్శనార్థం బస్సులో ప్రయాణించి గుంటూరు జిల్లా వాసులందరూ పత్తికి చేరుకున్నారు. తీరా వచ్చేసరికి బాబా వారు వైట్ ఫీల్డ్ లో ఉన్నారని తెలిసింది. పట్టుదలతో బస్సును వైట్ ఫీల్డ్ వైపు మళ్లించాము. అప్పటికింకా తెల్లవారలేదు. మసకగా ఉంది. స్వామి చెప్పిన ప్రకారం బృందావనం కళ్యాణ మండపంలో కూర్చున్నాము. బాబా వారు అందరినీ పలకరించి ఏమైనా ప్రశ్నలు అడగండి అన్నారు. స్వామి, చిత్తశుద్ధి ఎలా లభిస్తుంది అని అడిగారు ఒకరు. చిత్తము సహజంగా శుద్ధంగానే ఉంటుంది, కానీ ప్రాపంచిక వ్యాపకాల వల్ల దేహభ్రాంతి వల్ల శుద్ధిని కోల్పోతుంది. దాన్ని తిరిగి యథాస్థితికి తీసుకురావడమే సాధన. నీవే చిత్తమును మలినపరిచావు. ఉదాహరణకు ఈ కర్షిఫ్ తెల్లగా ఉంది. నీవు వాడడం వల్ల దీనిని నల్లబడేటట్లు చేస్తావు. ఉతికినప్పుడు తిరిగి తెల్లగా మొదట్లో ఉన్నట్లుగానే ఉంటుంది. ఈ తెలుపు నీ వల్ల రాలేదు, దాని సహజ రూపమే కదా. అట్లనే చిత్తము కూడా అన్నారు. మరొకరు అడిగారు, స్వామి త్రిగుణాల ప్రభావం ఎట్టిది? వెంటనే బాబావారు సీలింగ్ ఫ్యాన్ చూపిస్తూ దీనికి 3 రెక్కలు, ఈ 3 సమన్వయంగా ఉన్నప్పుడు గాలిని అనుభవిస్తావు. అట్లు కాక 3 భిన్నంగా ఉంటే గాలి రాదు, ఫ్యాన్ చెడిపోతుంది. అట్లే త్రిగుణములు ప్రతి వాణిలో ఉన్నాయి. వీటిని ప్రభావితం చేసే దైవత్వం ఒక్కటే. వీటి సమన్వయమే జీవితం. సమన్వయ జీవితమే పవిత్రం. త్రిగుణాతీతమైనది దివ్యత్వం అన్నారు. ఎంతటి నిగూఢమైన విషయాన్ని ఎంత సూక్ష్మంగా తెలియచేశారు. ఆ తర్వాత అందరి వంక చూస్తూ మీ బస్సు డ్రైవర్ ఎక్కడా అని బాబావారు అడిగారు. పిలుచుకురండి అన్నారు. ఆయన వెంటనే వచ్చాడు. అతనితో, ఏమి నా భక్తుడివి కాననుకుంటున్నావా? నీవు భక్తుడివే. నీ సీటు దగ్గర షిరిడీ బాబా ఫోటో పెట్టుకున్నావు కదా, ఆరోగ్యం జాగ్రత్త, ధూమపానం తగ్గించు అన్నారు బాబావారు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. ఎవరికి వారు మహాభక్తులు అనుకుంటారు. స్వామికి సన్నిహితులు తామే అనుకుంటారు. ఇది అహంకారము. అహంకారము అజ్ఞానము కలిసి వచ్చే భావన ఇది. దేహానికి బీపీ షుగర్ జోడీ రోగాలు ఉన్నట్లుగా మనసుకు అజ్ఞాన అహంకార పేర్లు కూడా పెనవేసుకుని ఉంటాయి. ప్రతి వ్యక్తికి దగ్గరవాడే భగవంతుడు. ప్రతి గోపిక తానే కృష్ణునికి అంతరింగుకురాలనని అనుకునేది. అది అనురాగ భక్తి. అనురాగ భక్తి అనండి, మధుర భక్తి అనండి, పరాభక్తి అనండి, ఏమైనా పిలవండి. దైవాకర్షణ అలాంటిది. దివ్యత్వ ప్రభావం అలాంటిది. నాకే సొంతం అనిపిస్తుంది. కొందరు వాడైతే పక్షపాత అవుతాడు. అందరి వాడైతేనే పరమాత్మ. మాధవుడు మనిషి కాడు, మనిషి మాధవుడు అవుతాడు. మనం చెప్పుకునే నేను నిజానికి తాను అయిన భగవంతుడు. పంచభూతాల్లో ఏర్పడిన మనం వాటి మధ్యనే జీవిస్తున్నాం. నేలకు దూరంగా ఎవరుంటారు? గాలికి దూరం ఎవరు? అగ్ని అంటే జఠరాగ్ని లేనిదే ఎవరుంటారు? జలం అంటే రక్తం లేనిది ఎవరు? మనలో ఆకాశం, హృదయం ఉంది కదా. పంచభూతాలకు అందరూ ఇంత దగ్గరైనప్పుడు వాటి సృష్టికర్త మనకు మరింత దగ్గర అవ్వాలి కదా. బాబావారు అందరి వారు, సాయిలో సర్వం, సర్వంలో సాయి అన్యోన్యాశ్రయంగా ఉన్నారు. సాధనతో పాటు బాబావారి దయ ఉంటే ఏదో జన్మలో ఎప్పటికైనా సర్వము సాయి వేర్వేరు కాదని, సాయియే సర్వం, సర్వం సాయిమయం అన్న బింబ ప్రతిబింబ సంబంధం అనుభవానికి వస్తుంది. గుంటూరు జిల్లాలో పెదమల్లి మల్లికార్జునరావు గారు జిల్లా సేవాదళ కన్వీనర్ గా ఉన్నారు. స్వామి అంటే ఆయనకున్న భక్తి అంతులేనిది.
గుంటూరు జిల్లా బ్రాడీపేట 2వ లైన్లో ఇంట్లో ఉండేవారు. ఇంటికి చుట్టూ కాస్త స్థలం ఉంది. అక్కడే తరచుగా అఖండ భజనలు జరిగేవి. కాఫీలు టిఫిన్లు సరఫరాలకి అంతే లేదు. లాయర్లను బస్సులో బతికి తీసుకొచ్చారు ఆయన. నా ఏలినాటి సిని రోజుల్లో అంటుండేవారు ఆయన, అనిల్, నీకు ఇంటర్వ్యూలు ఎందుకు, స్వామికి తెలియదా నీకేం కావాలో? 10,000 మంది ఉన్న సభల్లో ప్రసంగాన్నే కదా నీవు కోరుకునేది. నా గొంతు శ్రావ్యతను గురించి ఆయన ఒక మాట అనేవారు, అనిల్, గొంతులో పుల్ల పెట్టుకుని పాడినట్లుందో. ధనుర్మాసంలో 3 గంటలకు లేచి లాయరు బత్తిన చినరామయ్య క్లాస్మేట్ పోస్ట్ మాస్టర్ శాస్త్రి గారితో కలిసి ఊళ్ళో ఏ మూలనైనా సరే, ఎంత దూరమైనా సరే నగర సంకీర్తనలకు వచ్చేవారు. జిల్లాలో అందరినీ చెలోక్తులతో నవ్విస్తూ కలిసికట్టుగా నడిపి ఎన్నో సేవా కార్యక్రమాలు జరిపించారు. గుంటూరు శాంతి సుధ మందిర నిర్మాణంలో పెద్దలు మా సిటిఓ గోపాలరావు గారు, ఇంజనీరు నారాయణరావు గారు చాలా శ్రమించి సాధించారు. ఇంజనీరు సత్యనారాయణరావు గారు ఎన్ని నేత్ర వైద్య శిబిరాలను, ఎన్ని పోలియో క్యాంపులను జరిపారో చెప్పలేం. సేవలంటే ఆయనకు ప్రాణం. పెద్ద ఇంజనీర్ అయిన అందరితో కలిసి పనిచేయడం, చేయించడము ఆయన ప్రత్యేకత. సేవాదళంలో అన్నదమ్ముల్లాగా కలిసిపోయేవారు. ఇక సిటిఓ గోపాలరావు గారి తండ్రి స్థానంలో ఉండేవారు. ఆయన మాట అంటే మాటే, అందరూ శిరసా వహించేవారు. వారికి చేదోడు వాదోడుగా శ్రీ పార్థసారథి గారు ఉండేవారు. స్వామిని అందరికంటే ముందుగా స్వామికి 19-20 సంవత్సరాలున్నప్పుడే దర్శించిన ధన్యజీవి శ్రీ గోపాలరావు గారు. శ్రీ మల్లికార్జునరావు గారి కుమారుడు విజయభాస్కర్ రిజర్వ్ బ్యాంకులో ఉన్నత స్థానంలో ఉన్నాడు. మహారాష్ట్ర శ్రీ సత్యసాయి సంస్థల కన్వీనర్గా పనిచేస్తున్నాడు. మల్లికార్జునరావు గారి సతీమణి శ్రీమతి కృష్ణకుమారి గారు బాగా పాడేవారు. ఆమె పాడుతుంటే తప్పక స్వామి పటం నుండి పువ్వులు పడేవి. శ్రీ శంకర సూర్యప్రకాశరావు గారు జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు. వారి సతీమణి ఇందిరారత్నం గారు జిల్లా మహిళా కన్వీనర్గా ఉండేవారు. జిల్లాలో మహిళలను సమీకరించి కార్యక్రమాలను నిర్వహించారు. వారి కుమారుడే డాక్టర్ హరి ప్రేమనాథ్ బెంగళూరులో స్వామి ఆసుపత్రిలో పనిచేశాడు. హృద్రోగ శస్త్రచికిత్సలో నిపుణుడు. 70 సంవత్సరాలకు పైబడినా సరే మైళ్ళు సైకిల్ తొక్కుకుంటూ దారి పొడవునా స్వామి భజన చేసుకుంటూ అన్ని కార్యక్రమాలకు ముందుంటూ ఎవరెన్ని చెప్పినా ఓపిగ్గా వింటూ ఎవరిని నొప్పించకుండా అందరినీ ఒప్పిస్తూ అందరికీ తలలో నాలుక అంటారే, ఆ విధంగా ఆత్మీయులైన కర్మయోగి ధన్యజీవి శ్రీ కపర్తి గారికి కోపం అంటే ఏమిటో తెలియదు. అహంకారం అనేదే లేదు. కృష్ణార్జునులాగా ఒకరు లేనిదే మరొకరు లేరన్నట్లు, ఒకరి నీడ మరొకరు అన్నట్లు శ్రీ మల్లికార్జునరావు గారు శ్రీ కపర్తి గారు కలిసిమెలిసి ఉండేవారు. శ్రీ కపర్తి గారి కుమారుడే డాక్టర్ శివశంకర సాయి స్వామి కాలేజీలో చదువుకుని గోల్డ్ మెడల్ సాధించి స్వామి కాలేజీలో లెక్చరర్గా చేరి కాలేజీ సీనియర్ పిల్లల హాస్టల్కు 10 దశాబ్దన్నర వరకు పైగా వార్డెన్గా పనిచేసి అజాత శత్రువు అని పేరొంది ప్రస్తుతం శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ హెడ్గా పనిచేస్తున్నాడు. శ్రీ సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీ శివరామకృష్ణయ్య చెరగని చిరునవ్వు, వినయం, సమర్థతలకు మారుపేరు. జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ బహుమాన గ్రహీత, రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. నా శిష్యుడని చెప్పుకుంటే నాకు గర్వంగా ఉంది. అదే స్కూల్లో పనిచేస్తున్న శ్రీ శివనారాయణ గారు ఇండియన్ బ్యాంకులో ఆఫీసర్గా రిటైర్ అయ్యారు. ఆయన కూడా నా శిష్యుడే. ఈనాటికి అదే నమ్రత, అదే ఆప్యాయత కలవాడు. ప్రశాంత నిలయంలో నా ఉపన్యాసాలకి నన్ను స్కూటర్ మీద తీసుకెళ్లడం, అనంతరం ఇంటి దగ్గర దింపడం కొన్ని సంవత్సరాలుగా ఆయన చేస్తున్న సాధన. ఆయన్ని చూడగానే నాకు గుంటూరంతా టీవీ స్క్రీన్లా కనిపిస్తుంది. మా పక్క ఊరు లాల్పురం వాస్తవ్యుడే అతడు. శ్రీమతి ఈశ్వరమ్మ హై స్కూల్లో హెడ్ మాస్టరు ఆంజనేయులు గుంటూరు అగ్రహాలలో ఉన్నవాడే. ఏసీ కాలేజీ విద్యార్థి. మా పిల్లలు ఆనాడు చంటి పిల్లలు. వారిని ఎత్తుకొని రిక్షా దాకా వచ్చి ప్రసాదాలు ఇచ్చి పంపేవాడు. ఆంజనేయులు రిటైర్ అయినా మా కాలేజీ విద్యార్థిగా అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. సాటిరారు భక్తులకు ఏనాటికైనా పర్తిబాబా. భగవాన్ బాబా వారికి ప్రశాంతి నిలయమే శ్రీనివాసం. తల్లికిచ్చిన వాగ్దానం ప్రకారం అక్కడి నుండి కదల్లేదు. అన్ని రకాలుగా అభివృద్ధి చేశారు. తిరుపతి, కాశీ, బద్రి ఆపండి మేడం, ఇక్కడ ఆపండి.
జనరల్ మాట్లాడండి ఒక 5 నిమిషం. నెమ్మది చదవండి మేడం, స్లోగా చదవాలి. జనరల్ 5 నిమిషాలు జనరల్ మాట్లాడి కంక్లూడ్ చేద్దాం. సాయిరామ్ సార్. సాయిరామ్ అండి, అందరికీ సాయిరామ్. ఈ అవకాశం ఇచ్చిన స్వామికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సాయిరామ్. ఈ జ్ఞాపకాలు పందిరి చదువుతుంటే నా హృదయం ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోయింది. సాయిరామ్. కళ్ళు చెమ్మగలుగుతున్నాయి స్వామి ఆ అనిల్ కుమార్ గారి అనుభవాలు చూస్తుంటే. చాలా ఆనందం అనిపించి సాయిరామ్. ఈ అవకాశం ఇచ్చినందుకు గురువు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరికీ సాయిరామ్ సార్. సాయిరామ్. నేను చాలా స్పీడ్గా చదివేసి ఉంటాను. సాయిరామ్ అండి, సారీ అండి. సాయిరామ్. ఇప్పుడు ఆవిడ చెప్పిన తెలంగాణ రాష్ట్రంలో చాలా పేర్లు నాకు తెలుసు అండి, టైం లేదు. లాస్ట్ టైం నేను పునశ్చరణ చేశాను. ఐ నో మోస్ట్ ఆఫ్ ది నేమ్స్. కరీంనగర్ జిల్లా కావచ్చు, వరంగల్ జిల్లా కావచ్చు, నల్గొండ జిల్లా కావచ్చు, ఖమ్మం జిల్లా కావచ్చు, ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, హైదరాబాద్ జీవి సుబ్రహ్మణ్యం గారు కావచ్చు, బద్రీనారాయణ గారు కావచ్చు, రామచంద్రరావు గారు కావచ్చు, విఠలరావు గారు కావచ్చు, నల్గొండ సత్యనారాయణ గారు కావచ్చు, వీళ్ళందరితో నాకు స్వామిదేవాల పరిచయం ఉంది గత 33 సంవత్సరాలు. ఈరోజు సబ్జెక్టుకు వెళ్లే ముందు ఒక రిలాక్స్ గా చిన్న కథ, స్మాల్ కథ తెలుసుకుని విల్ గో టు సబ్జెక్ట్. 4 రోజులు బట్టి చెప్దాం అనుకున్నాను కథ, కుదరటలేదు. ఏంటి కథ మాకు చెప్తున్నారంటే మీరెవరికైనా చెప్పొచ్చు. ఒక ఊర్లో ఒక రాజుగారు ఉండేవాడు. అంటే పొరుకు ఒక బుద్ధి ఎలా ఉంటుందంటే తలలు వేరినప్పుడు తలంపులు వేరు ఉంటుంది. ఆయనకు ఒక రోజు మూర్ఖులు అంటే ఎట్లా ఉంటారో చూడాలనిపించింది. సరదాగా ఉంటుంది, కాస్త రిలాక్స్ అయిన తర్వాత కొంచెం టఫ్ సబ్జెక్ట్ లోకి వెళ్దాం ఉంటుంది. వెంటనే మంత్రిని పిలిపించి, ఏ మంత్రి, నాకు మూర్ఖులు ఎట్లా ఉంటారో చూడాలనుంది అని అన్నాడు. నువ్వు ఎట్లాగైనా సరే వచ్చే నెల 1వ తేదీ సాయంత్రానికల్లా 7 మంది మూర్ఖులు పట్టుకుని నా దగ్గర తీసుకుని రావాలన్నాడు. రాజు చెప్పినా చేయాలి కదా. లోపల గునుక్కుంటూ వీడెక్కడరా బాబు అని మూర్ఖుల కోసం బయలుదేరినాడు. ఇలా వెళ్తుంటే దారిలో ఒక చెట్టు కింద ఏదో వెతుకుతూ కనపడ్డాడు. మంత్రి అతని దగ్గర పోయి, ఏమ్రా, ఏం పోయింది, ఎందుకు వెతుకుతున్నావు అని అడిగాడు. దానికి వాడు, నా పెళ్లినాడు మా అత్త పెట్టి నా బంగారం ఉంగరం పడిపోయింది, దానికోసం వెతుకుతున్నాను అని అన్నాడు. అప్పుడు మంత్రి, అట్లాగా ఉంగరం ఏడ పడిపోయింది అని అడిగాడు. దానికి వాడు దూరంగా వేలు చూపిస్తే, ఇగో అక్కడ ముళ్ళ కంపలు లేవు, దానిలలో పడిపోయింది అని అన్నాడు. దానికి మంత్రి ఆశ్చర్యపోతూ, ఉంగరం అక్కడ ముండ్ల కంపల్లో పడిపోతే మరి నువ్వేం ఇక్కడ చెట్టు కింద వెతుకుతున్నావు అని అడిగాడు. దానికి వాడు కోపంగా, అక్కడంతా ముళ్ళు ఎట్లా ఉన్నాయో చూడు, దాంతోడు ఎండ సుర్రుమంటుంది, ఆ ఎండలో ముండ్ల మధ్య వెతకటం కన్నా చల్లగా ఈ చెట్టు నీడ వెతకటం మేలు కదా అని అన్నాడు. వస్తువు పోయిన చోట వెతుక్కోకుండా వేరొక చోట వెతుకుతూ ఉన్న వాడిని చూసి మంత్రి, అమ్మయ్య, ఒక మూర్ఖుడు దొరికాడు అని లోపల నవ్వుకొని, వచ్చే నెల 1వ తేదీ సాయంత్రం రాజభవనానికి రా, రాజుగారికి నీ తెలివితేటల గురించి చెప్పి ఇంతకంటే మంచి ఉంగరం చూస్తా అన్నాడు. వాడు వేస్తాడు. మంత్రి ఇంకో మూర్ఖుని కోసం వెతకసాగాడు. అట్లా పోతుంటే ఒకడు నెత్తి మీద గడ్డి మూపు పెట్టుకుని గుర్రం మీద కూర్చొని వస్తా కనపడ్డాడు. అది చూసి మంత్రి ఆశ్చర్యపోయి, గడ్డి మోపు గుర్రం మీద పెట్టుకొని రాకుండా నెత్తి మీద పెట్టుకొని వస్తా ఉన్నావు, ఏంటి సంగతి అని అడిగాడు.
దానికి వాడు, ఏం చేయమంటావు మా మంత్రి, గుర్రం ముసలిదైపోయింది, నన్ను మోయటానికే దానికి శక్తి లేదు, ఇంకా గడ్డి మోపునేమో వస్తుంది, అందుకే దాని మీద బరువు పెట్టకుండా నేనే గడ్డి మోస్తా ఉన్నా అన్నాడు. గడ్డి మోపు నెత్తి మీద పెట్టుకున్నా గుర్రం మీద పెట్టుకున్నా ఒకటే అని తెలియని వాడి మూర్ఖత్వానికి మంత్రి ఆశ్చర్యపోయి, అమ్మయ్య మరో మూర్ఖుడు దొరికినాడని లోపల నవ్వుకొని, "ఏం, వచ్చే నెల 1వ తేదీ సాయంత్రం రాజభవనానికి కదా, నీ మంచితనం గురించి రాజుతో బహుమానం ఇప్పిస్తా అన్నాడు." వాడు సరే అని తలుపాడు. మంత్రి 3వ మూర్ఖం కోసం వెతకసాగాడు. అట్లా పోతుంటే ఒకరోజు ఒక చోట ఇద్దరు కింద మీద పడి కొట్టుకుంటూ కనపడ్డారు. అది చూసి మంత్రి ఉరుక్కుంటూ పోయి వాళ్ళిద్దరిని విడిపించి, ఎందుకట్లా కొట్టుకుంటున్నారు, ఏంది మీ బాధ అని అడిగాడు. దానికి ఒకటి కోపంగా, చూడు మంత్రి, వీడు నా బంగారం లాంటి ఆవును చంపుతానంటున్నాడు అన్నాడు. మంత్రి రెండవ వానిపై చూసేసరికి వాడు కోపంగా, ఆ దొంగ సచ్చినది నా తోటంతా తిని పాడు చేస్తూ ఉంటే ఎట్లా ఊరుకునేది, అందుకే చంపుతానంటున్నావు అన్నాడు. మంత్రి కాసేపు ఆలోచించి, ఇంతకీ నీ తోట ఏడ ఉంది, దానికి వాడు తోట ఇంకా వేయలేదు కదా అన్నాడు. ఆ మాటలకు మంత్రి ఆశ్చర్యపోయి రెండో వాడి దగ్గరికి వెళ్ళి, మరి నీ ఆవేది అన్నాడు. వాడు ఇంకా కొనలేరు కదా అన్నాడు. మంత్రి ఆ మాటలకు మరింత ఆశ్చర్యపోయి, నువ్వు తోట వేయలేదు, వాడు కొనలేదు, మరెందుకు ఇద్దరు కొట్లాడుకుంటున్నారు అని అడిగాడు. దానికి ఒకడు, నేను మా ఇంటి పక్కనే తోట వేయాలనుకుంటున్నా, వాడిది నా పక్క ఇల్లే, వాడు ఆవుని కొనాలి అనుకుంటున్నాడు, రేపు పొద్దున ఆవు పక్కనే ఉంది కదా అని నా తోటలోకి వచ్చి పాడు చేస్తుంది కదా అన్నాడు. వాళ్ళిద్దరిని చూసి మంత్రి లోపల నవ్వుకొని, అమ్మయ్య ఈసారి ఏకంగా ఇద్దరు మూర్ఖులు దొరికినారని సంబరపడి, వచ్చే నెల 1వ తేదీ మళ్ళీ రాజభవనం రండి, రాజుకు తెప్పి మీకు తగ్గు తెరిపిస్తా అన్నాడు. వాళ్ళు సరే అని తగులుతారు. మంత్రి 5వ మూర్ఖం కోసం వెతుకుతూ పోసాగినాడు. అట్లా పోతా ఉంటే ఒక చోట ఒకడు ఏడుస్తూ ఆకాశం కేసి చూస్తా కనపడినాడు. మంత్రి వాడిని చూసి, ఎందుకట్లా ఆకాశంలో వెతుకుతూ ఏడుస్తున్నావు, ఏంది నీ బాధ అని అడిగినాడు. దానికి వాడు ఏడుస్తా, ఏం చెప్పంటా మహామంత్రి, పోయిన నెల నా మిత్రుడు ఒకడు తీర్థయాత్రకని పోతా పోతా దాచిపెట్టమని ఒక చెంబు నిండా బంగారు వరహాలు ఇచ్చి పోయినాడు. రాత్రి కూడా ఏ దొంగలో వస్తే కష్టం కదా అనుకుని అర్ధరాత్రి వరకు చూడకుండా ఈ అడవిలో ఒక గుంత తీసి దాచిపెట్టినా. ఏడ దాచిపెట్టినానేమో గుర్తు పెట్టుకోవాలి కదా, అంతా వెతికితే సరిగ్గా గుంత పైన ఒక నల్ల మేఘం పెద్దది కనపడింది, దాన్ని గుర్తు పెట్టుకున్నాం. నా మిత్రుడు వచ్చేది రేపే, వాని చెంబు వానికి ఇద్దామని ఈయనకొచ్చి చూస్తే ఆ మేఘం కూడా కనపడటం లేదు. దయచేసి పోకుండా, మంచి సబ్జెక్ట్ మిస్ అవుతుంది, సృష్టి క్రియేషన్ మళ్ళీ మీకు దొరకదు. ఎవడో వరహాలతో పాటు మేఘాన్ని కూడా ఎత్తుకొని పోయినట్టున్నాడు, అందుకే ఏడన్నా కనపడుతుందని వెతుకుతున్నా అన్నాడు. ఆ మాట విన్న మంత్రి, ఎవడైనా గాలికి చెదిరిపోయే మేఘాన్ని గుర్తు పెట్టుకోకుంటాడా, మూర్ఖుడు కాకపోతే అని లోపల నవ్వుకుని, మళ్ళీ అవిని కూడా, వచ్చే నెల 1వ తేదీ సాయంత్రం రాజవనం కదా, నీ చెంబు బంగారం నీకు ఇప్పిస్తా అన్నాడు. వాడు సరే తగ్గుతాడు. 1వ తేదీ సాయంత్రానికి వాళ్ళంతా రాజభవనానికి చేరుకున్నారు. ఆ మంత్రి వాళ్ళు చేసే పనులని ఒక్కోటి వివరించి చెబుతుంటే రాజు వాళ్ళ మూర్ఖత్వానికి కింద మీద పడి నవ్వినాడు.
అప్పుడు రాజు వాళ్ళందరినీ లెక్క పెట్టి, అవును నేను 7 మంది మూర్ఖుల్ని నమ్మంటే నువ్వేంది 5 మందినే పట్టుకొచ్చినావు అని అడిగినాడు. అప్పుడు దాని మంత్రి, నువ్వేమన్నా మాటిస్తే మిగతా ఇద్దరిని కూడా చూపిస్తా రాజా అని అన్నాడు. సరే అని రాజు మాట ఇచ్చాడు. అప్పుడు మంత్రి, ఆ మిగతా ఇద్దరు ఎవరో కాదు మహారాజా, నువ్వు నేను అన్నాడు. దానికి రాజు ఆశ్చర్యపోతూ, మరిద్దరమా, అదెట్లా అన్నాడు. చూడు రాజా, ఈ దేశాన్ని పరిపాలించాల్సింది నువ్వు నేనే కదా. మనం ప్రజల గురించి వాళ్ళ బాగోగుల గురించి ఆలోచించాలి కానీ ఇట్లా మూర్ఖుల గురించి ఆలోచిస్తే ఎట్లా? నెల రోజుల పాటు పరిపాలన గాలికి వదిలేసి మూర్ఖులను పట్టుకుని రమ్మన్నా నువ్వు ఒక మూర్ఖునివి. నువ్వు అట్లా చెప్పడం ఆలోచిస్తే మారు మాట్లాడకుండా సరే అంటే అన్ని వదిలేసి బయలుదేరా నేను ఒక మూర్ఖుని, నిజమే కదా అన్నాడు. ఆ మాటలకు తప్పు చేసుకున్న రాజు తిరువతో మంత్రి భుజం తట్టి మెచ్చుకున్నాడు. ఎస్ ఫర్ చేంజ్ అండి, సీరియస్నెస్ బయటకు వద్దామని చెప్పి. ఇప్పుడు సబ్జెక్టు కొన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ రూపంలో ఉంటుంది. మీరు గందరగోళం చేయొద్దు, ఎవడో ఒకటే మాట్లాడండి. ఒక్కొక్క క్వశ్చన్కి ఒకటి ఆన్సర్ చేయండి. విల్ హ్యావ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ సబ్జెక్ట్ ఆల్సో. టైం వచ్చినప్పుడు మాట్లాడండి. చాలా దగ్గర 3-4 నెలలు ఈ సబ్జెక్ట్ దొరికి నాకు ఎప్పుడు చెప్దామన్నా వెసులుబాటు దొరకట్లా. ఇవాళ కూడా యాక్చువల్లీ గురు పూర్ణిమ కంటిన్యూ చేద్దాం అనుకున్నా కానీ పక్కన పెట్టాను సబ్జెక్ట్, చూద్దాం తర్వాత. ఇందులో హ్యావ్ 3 టాపిక్స్ అండి. సృష్టి ఎలా ఏర్పడింది, సృష్టి కాలచక్రం ఎలా నడుస్తుంది, మనిషిలో ఎన్ని తత్వాలు ఉన్నాయి. 3 సబ్ టాపిక్స్. అయినంత వరకు చూద్దాం, నెమ్మదిగా వెళ్దాం, ఎందుకంటే మళ్ళా ముచ్చరించే అవకాశం దొరకదు మనకి. ఫస్ట్, హౌ దిస్ క్రియేషన్ హ్యాపెన్, సృష్టి ఆవిర్భావం ఎలా జరిగింది. ఈ సృష్టి ఆవిర్భావం ముందు ఏముందంటే ఏముందో ఎవరికి తెలియదు, ఊహించలేము కూడా. పంచబ్రహ్మల్లో 5వ సదాశివ తత్వం ఆల్మోస్ట్ అదే. 4వ బ్రహ్మ కాలస్వరూపుడు, అంటే నిన్న 5వ బ్రహ్మ తర్వాత అనుకోండి, 5వ బ్రహ్మ కూడా అనద్దు. 5వ బ్రహ్మ గురించి కూడా ఏదైనా కాస్త ఊహించుకోవచ్చు. ఆఫ్టర్ బిఫోర్ 5వ బ్రహ్మ ఎవరుంది, ఏముందంటే ఎవరు చెప్పగలరు సృష్టి ఆవిర్భావానికి ముందు ఏముందంటే. సో దట్ మెటీరియల్ ఈజ్ కాల్డ్ పరాపరము అంటారు. దట్ మెటీరియల్ ఈజ్ కాల్డ్ పరాపరము. ఆ పరాపరంలోంచి ఫస్ట్ శివం పుట్టింది. శివుడు అంటే ఈయన బ్రహ్మ విష్ణు మహేశ్వరులో శివుడు కాదు, సుప్రీం బీయింగ్, గణపతి లాంటి వాడు. గణపతి అంటే ఈ తొండ గణపతి కాదు, పరంపరమ స్వరూపం అన్నమాట. This was written by somebody అండి, డోంట్ మేక్ ఎనీ కామెంట్. ఫస్ట్ ఆ పరాపరం నుంచి శివం పుడుతుంది, శివంలోంచి శక్తి పుడుతుంది. ఇక్కడ వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప అని తలకాయ బాగలగొట్టుకోకుండా దయచేసి పాల్గొట్టుకోండి. మనం ఇప్పటికే 60 సంవత్సరాలు బాగలగొట్టుకుంది, వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప అని చెప్పి నా జీవితకాలం అంతా అయిపోద్ది ఎవడు గొప్ప అనుకోవటం. అటువంటి శక్తిలోంచి నాదం పుట్టింది, నాదంలోంచి బిందువు వస్తుంది, బిందువులోంచి సదాశివ తత్వం, ఆ సదాశివ తత్వంలోంచి మహేశ్వర తత్వం, ఆ మహేశ్వర తత్వం నుంచి ఈశ్వర తత్వం. ఇవన్నీ కూడా మనకి రుద్రంలో ఆయన చెప్తూనే ఉన్నారు. ఆ ఈశ్వర తత్వం నుంచి రుద్రుడు, రుద్రుల్లోంచి విష్ణువు, విష్ణువు యందు బ్రహ్మ. ఇప్పటికి 10 మంది అయిపోయింది లిస్ట్. 10 బ్రహ్మలోంచి ఆత్మ, ఆత్మ యందు దహరాకాశం, ఆ దహరాకాశం యందు వాయువు, వాయువులోంచి అగ్ని,
అగ్నిలోంచి జలము, జలంలోంచి పృథ్వీ, ఈ పృథ్వీలో ఓషధులు, ఆ ఓషధుల వల్ల అన్నం, ఈ అన్నం వల్ల నర మృగ పశు పక్షి స్థావర జంగమాదులు. దిస్ ఈజ్ 18 స్టెప్స్ అండి. మనం మనం జన్మించాము, మన చుట్టూ ఉన్న జీవరాశులు జన్మించాయి అంటే ఇది 18 స్టెప్స్. నేను మీకు మెసేజ్ పెడతాను, ఇక నోట్ ఇట్ అండ్ రైట్ ఇట్ ఆల్సో. సో సృష్టి అయిన తర్వాత సృష్టి కాలచక్రం ఎలా ఉంటుంది? సో ఫస్ట్ డే అయిపోయింది, సెకండ్ డే అయిపోయేలాగా కొన్ని రోజులు గడిచినాయి సృష్టి అయిన తర్వాత. సో వాట్ ఎవర్ ద కాలచక్రం, మనకంటే క్యాలెండర్ పెట్టుకుంటాం సంవత్సరానికి. కొంతమంది డే క్యాలెండర్ పెట్టుకుంటారు. మా నాన్నగారికి అయితే అలవాటు రోజు కాగితం చంపడం. ఆయన ఉన్నంతకాలం అలానే చేశాను. ఏంటంటే మర్చిపోతాం, 2-3 కాగితాలు ఒకసారి చింపిన రోజులు కూడా ఉంటాయి మాకు. మాకు డిసిప్లిన్ లేదు. సో సృష్టి కాలచక్రం చూద్దామండి. ఈ సృష్టి కాలచక్రం మొత్తం పరాశక్తి ఆధ్వర్యంలో నడుస్తుంది. మనం ఫ్యాక్ట్స్ తెలుసుకుంటే రియాలిటీ తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ చాలా ఫ్యాక్ట్స్ తెలుసుకున్నాం రుద్రం వల్ల. ఇప్పటికే ఎంతో మంది శివులు, ఎంతో మంది విష్ణువులు, ఎంతో మంది బ్రహ్మలు వచ్చారు. ఇప్పటి వరకు 50 బ్రహ్మలు వచ్చారు. ఇప్పుడు నడుస్తుంది 51 బ్రహ్మవాడు. నేను కొన్ని మాత్రమే చెప్తాను, కొన్ని పక్కన మళ్ళా ఇప్పుడు నేను ఐ డోంట్ వాంట్ మళ్ళీ చర్చ చేయదలుచుకోలేదు. ఎవరికైనా నాలెడ్జ్ ఉంటే చెప్పొచ్చు, కరెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చెప్పండి, కాకులు లెక్కలు చెప్పొద్దు. సో యుగములు 4: కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం. దాని సంవత్సరాలు ఏంటంటే కలియుగం 4,32,000 అనుకుంటాను, 8,60,64 అలా మల్టిపుల్ చేసుకోండి. ఇక్కడ లేదు ఆ మ్యాటరు, సమయం వచ్చిందిగా చెప్తున్నాను నాకు గుర్తున్నంత వరకు. సో కృత, త్రేత, ద్వాపర, కలియుగం, ఈ 4 యుగములకు కలిపితే ఒక మహాయుగం అంటారు. అంటే ఎన్ని సంవత్సరాలు అంటే లెక్కేసుకోండి. 4,32,000, 8,64,000, 12,96,000, 15 లక్షలు, మొత్తం నోటికి గుర్తుకొచ్చింది. సో ఇవన్నీ కలపండి, ఈ 4 యుగాలకి ఒక మహాయుగం అంటారు. 71 మహాయుగాలు ఒక మన్వంతరం. 71 మహాయుగాలు ఒక మన్వంతరం. 14 మన్వంతరాలకు ఒక సృష్టి లేక ఒక కల్పం. ఇప్పుడు మనం ఏ కల్పంలో ఉన్నామండి? ఏ కల్పంలో ఉన్నాం? వరాహ కల్పం సార్. వరాహ కల్పం సాయిరామ్. శ్వేత వరాహ కల్పం చెప్పండి అమ్మా. బొడ్డు కోసినట్టు చెప్తారండి. మొత్తం చెప్పాను సార్. భారతీయ గుంటూరు అంటున్నాను ఇప్పుడు కరెక్ట్ గా. ఓకే, ఇక్కడ ఒక మాట వచ్చింది. ఆ మాట నాకు మధ్యలో ఎందుకు పెట్టాడు నాకు తెలియలేదు. ఐ డోంట్ నో. ఈ క్రియేటెడ్ వన్ వరల్డ్ ఎక్కడ అంటే 14 మన్వంతరాలు ఒక సృష్టి లేక కల్పము. ఇప్పుడు ఇంకో వర్డ్ చెప్పాడు, ఈ వర్డ్ రిలేటెడ్ గా పైన ఎక్కడ చెప్పలేదు మరి. సరే, ఐ లీవ్ ఇట్. మీరు చూసుకోండి, మీకు ఎక్కడ దొరికితే నాకు దానికి రియాక్ట్ కాదు. ఒక లైన్ అయితే వదిలేశాను ఇక్కడ నేను, ఎందుకంటే పైన ఎక్కడ చెప్పలేదు, దీని ప్రస్తావన ఎక్కడ రాలేదు. సడన్ గా తీసుకొచ్చి ఇన్కార్పొరేట్ చేస్తారు ఒక లైన్. ఐఎమ్ లీవింగ్ దట్. సో ఒక కల్పం దగ్గర ఆగాము. ఒక యుగము అంటే కూడా 1000 యుగములు బ్రహ్మకు ఒక పగలు అంటే ఒక సృష్టి. 1000 యుగములు ఒక రాత్రి, ఒక ప్రళయం. సో 2000 యుగాలైతే ఒక దినము ఎవరికి? బ్రహ్మదేవుడికి. సో ప్రస్తుతం బ్రహ్మ వయసు 51 సంవత్సరాలు. ఇప్పటి వరకు 27 మహాయుగాలు గడిచినాయి. ఇక్కడ లెక్కలు కూడా తీశారు. మనం కూడా చాలాసార్లు రుద్రంలో చెప్పారు సార్. ఒక కల్పానికి ఒక పగలు అంటే 432 కోట్ల సంవత్సరాలు.
ఈ 432 కోట్ల సంవత్సరాలు చాలాసార్లు మనకు ఉద్ధరణ అవుతుంది. 7200 కల్పాలు బ్రహ్మకు 100 సంవత్సరాలు. ఇప్పుడు 14 మంది మనువులు వచ్చారు. ఇప్పుడు వైవస్వత మనువులో ఉన్నాం మనం. శ్వేత వరాహ యుగంలో ఉన్నాము, వైవస్వత మనువులో ఉన్నాము. ఒక సంవత్సరము అంటే ఇక్కడ కూడా 2 పదాలు వాడాడు, అది అర్థం కాలేదు నాకు. మీకు అర్థమైతే నాకు చెప్పండి. ఐ లీవ్ ఇన్. ఒక సంవత్సరం అంటే మనకి 6 ఋతువులు, ఒక సంవత్సరానికి 3 కాలాలు, ఒక రోజుకు 2 పూటలు, పగలు రాత్రి. ఒక సంవత్సరం అంటే 12 మాసాలు, ఇవన్నీ తెలిసినవే కదా. ఒక సంవత్సరం అంటే 2 ఆయనాలు, ఒక సంవత్సరం అంటే 27 కార్తెలు, ఒక నెల అంటే 37 తేదీలు, 27 నక్షత్రాలు, 12 రాసులు, 9 గ్రహాలు, 8 దిక్కులు, 108 పాదాలు. ఒక వారం అంటే 7 రోజులు. ఫస్ట్ క్వశ్చన్, నేను ఒక బొమ్మ ఇస్తే దగ్గర పెట్టుకోండి. అది ఒక టాపిక్ హ్యాస్ కమ్. గుడిసునాల బొమ్మ దగ్గర పెట్టుకోండి. వేసిన వాళ్ళు పంచాంగం అంటే ఏమేమి ఉంటాయండి? ఇది వార నక్షత్ర యోగ కరణ. కరెక్ట్ ఆన్సర్. సో ఈ సృష్టి అంతా కూడా త్రిగుణాలతోనే ఉంటుంది. నిన్న కూడా ఎవరు చెప్పారు, ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏ ప్రపోర్షన్ లో ఉండాలి, ఈ త్రిగుణాలు ఏ ప్రపోర్షన్ లో ఉండాలి మాట కూడా నిన్నే వచ్చింది మనకు, కొత్త ఏం అక్కర్లేదు. ఏ ప్రపోర్షన్ లో ఎక్కువగా ఉంటే వాళ్ళు, ఇప్పుడు రామాయణంలో 3 ఉన్నారు, 3 ప్రపోర్షన్ లో ఉన్నారు. వాళ్ళలో ఏ ప్రపోర్షన్ ఎక్కువ ఉంటే వాడు బయటగానే కనపడతాడు. విభీషణ్ క్వాలిటీ ఐ డోంట్ వాంట్ గుడ్ సబ్జెక్ట్ నౌ. సో సృష్టి యావత్తు కూడా త్రిగుణాలతోనే ఉంటుంది. ఈ దేవతలు, జీవులు, చెట్లు, అన్ని వర్గాల్లో 3 గుణాలు ఉంటాయి. ఏమిటా గుణములని 3 అండి? సత్వ రజస్తమో గుణములు సాయి. ఇదండి. నౌ టేక్ డౌన్ ద ఫిగర్ దగ్గరికి వెళ్ళండి. ఈ పంచభూతాలు ఎలాగా ఆవిర్భవించినాయి ఇప్పుడు డైరెక్ట్ చేస్తున్నాడు. ఆత్మ దాకా వచ్చాం మనం ఇందాక. ఆత్మ ఎందు ఆకాశము ఫస్ట్ గుండుతున్నాం. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్నిలోంచి జలము, జలము నుంచి భూమి ఆవిర్భవించినాయి. అంతేకాకుండా మానవ దేహంలో 5 జ్ఞానేంద్రియాలు, అవి ఏంటి వివరాలు అప్పుడు వచ్చినప్పుడు అడుగుతాం మేము. 5 జ్ఞానేంద్రియాలు, 5 ప్రాణాలు, 5 తన్మాత్రములు, 5 అంతరింద్రియాలు, 5 కర్మేంద్రియాలు. సో 5 5 25 20 బాడీ. మానవుడు అంటే 20 తత్వాలతో కూడిన వాడు. మనసు కూడా ఉంది, దట్స్ డిఫరెంట్. అంతరింద్రియాలు కలిసిపోయింది మనసు కూడా. 5 జ్ఞానేంద్రియాలు, 5 ప్రాణాలు, 5 తన్మాత్రలు, 5 అంతరింద్రియాలు, 5 కర్మేంద్రియాలు. ఇవేంటో తర్వాత చెప్తాడు అనుకుంటున్నాను. నౌ వీఆర్ గోయింగ్ టు పంచీకరణం. చాలా రోజుల తర్వాత ఈ టాపిక్ వచ్చిందండి. ఫస్ట్ విల్ టేక్ ఆకాశం అండి. సో ఫస్ట్ 5 గుణసునాలు పెట్టమని చెప్పాను, తర్వాత 5 గుణసునాలు ఆఫ్ చేయమని చెప్పాను. ఇప్పటికైనా చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాడు, అక్కర్లేనోడు వదిలేస్తాను. 3వ దగ్గరకు వచ్చేటప్పటికి కింద ఉన్న ఆఫ్ ని 4 పార్ట్స్ చేయాలి. సో దీస్ ఆర్ ది ఫిగర్ మీకు నేను పంపించింది. ఫస్ట్ ఆకాశ పంచీకరణము. ఆకాశంలో ఉన్న 1/5 ఆకాశంలో కలవటం వల్ల జ్ఞానం వచ్చింది. ఆకాశంలో అర్ధభాగము ఇక్కడ వాయువులో కింద 1/8 కలవటం వల్ల మనస్సు వచ్చింది. అలాగనే ఆకాశం ఆఫ్, అగ్నిలో 1/8 కలవటం వల్ల బుద్ధి ఏర్పడుతుంది.
ఈ సబ్జెక్ట్ మనం చాలాసార్లు అనుకుంది, కొత్తదేం కాదు. 4వది ఆకాశము వాటర్ లో కింద 1/8 తో కలవటం వల్ల చెప్తారు. అందుకని బొమ్మ ఏమని చెప్పాను, ఆకాశము ఆపు భూమి కింద 1/8 కలవటం వల్ల అహంకారం పడుతున్నాయి. నేను మ్యాటర్ పంపిస్తాను మీకు, డోంట్ కన్ఫ్యూజ్. సో దిస్ ఈ ఆకాశ పంచీకరణం అండి. సో దీంట్లో ఇంపార్టెంట్ అనమాట జ్ఞానము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఇవన్నీ అంతరింద్రియాలు. ఫస్ట్ అవి పుట్టినాయి. పొట్ట, కడుపు, కళ్ళు ఇవన్నీ ఇవ్వగాడు భగవంతుడు తెలియగలవాడు, వాటిని పుట్టించాడు. నౌ వాయు పంచీకరణం అంటే సెకండ్ బొమ్మ తీసుకోండి. సెకండ్ బొమ్మ సెకండ్ రోలో సెకండ్ హాఫ్. వాయువు పైన హాఫ్ కింద 1/8 ఉంటుంది. ఆ 1/8 కలపడంలో వ్యాన. వాయువు ఆకాశంలో 1/8 కలపడంలో సమాన. వాయువు అగ్ని యొక్క 1/8 కలవటంలో ఉదాన. ఆ వాయువు జలంలో 1/8 కలవటంలో ప్రాణ. ఫైనల్ గా వాయువు భూమిలో కింద 1/8 కలవటం వల్ల అపాన. ఇక్కడ వాయు పంచీకరణలో వ్యాన, సమాన, ఉదాన, ప్రాణ, అపాన వాయువులు పుడుతున్నాయి. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ అగ్ని పంచీకరణం. పైన గుండుస్తున్న ఫస్ట్ గుండుస్తున్న తర్వాత 2 హాఫ్లు, మూడో దగ్గరకు వచ్చేసరికి పైన హాఫ్ కింద 1/8. ఈ అగ్ని పంచీకరణంలో అగ్ని ఆకాశంతో కలవటం వల్ల శ్రోత్రం, అగ్ని వాయువుతో కలవటం వల్ల వాక్కు, అగ్నితో కలవటం వల్ల చక్షు, అగ్ని జలంతో కలవటం వల్ల జహ్వ, అగ్ని భూమితో కలవటం వల్ల ఘ్రాణం. శబ్ద స్పర్శ రూపరస గంధాదులు అంటాము కదా, తన్మాత్రలు అనమాట. శ్రోతము, వాక్కు, చక్షు అంటే దీనికి ఇంద్రియాలు అనమాట, జ్ఞానేంద్రియాలు. శ్రోతము, వాక్కు, చక్షు, జపము. ఆల్మోస్ట్ 5 కూడా ఎక్కడ ఉన్నాయి, మన ఫేస్ లోనే ఉన్నాయి. భగవంతుడు ముఖం ఎంత, నిన్న ముఖం అనే మాట వచ్చింది. ఈ కళల్లో ముఖం దగ్గర కింద నుంచి మొదలు పెడితే ముఖం దాకా లలాటము, ఫేస్, ముఖము. ఫేస్ ఇది ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. నిన్న అందాం అనుకున్నాం కానీ సరే మధ్యలో మనం మాట్లాడకూడదు. మన ముఖం చూసి చెప్పొచ్చు మనం ఎటువంటి వాడు, దొంగ లేకపోతే ఇంకెటువంటి వాడు, మన ముఖంలో తెలిసిపోతుంది. సో ఇక్కడ అగ్ని పంచీకరణలో ఈ యొక్క ఆల్మోస్ట్ 5 జ్ఞానేంద్రియాలు జన్మించినాయి. 4వది జల పంచీకరణం. ఫస్ట్ బొమ్మలో ఫుల్ జలం ఉంటుంది, ఫుల్ 0. సెకండ్ 2 హాఫ్లు, మూడో దగ్గరకు వచ్చి పైన హాఫ్ కింద 4 1/4 ఉంటాయి. ఈ జలాన్ని మనకి ఈజీగా ఏం చేయాలంటే జలము ఆకాశం ఫస్ట్ నుంచి మొదలు పెట్టుకోవాలి. జలము హాఫ్, ఆకాశం 1/8. శబ్దం వచ్చింది. జలము హాఫ్, వాయువులో 1/8 స్పర్శ. జలము అగ్ని కలవటంలో రూపం. జలం రసం. జలం భూమి గంధం. 5 తన్మాత్రలు. శబ్ద స్పర్శ రూప. పైన చెప్పిన జ్ఞానేంద్రియాలు ఇచ్చేసి వదిలిపెడితే బాగుండేది. 5కి 5 రుచులు చూసే లక్షణం కూడా కల్పించాడు. శబ్ద స్పర్శ రూప రస గంధాలు. లాస్ట్ వన్ భూమి పంచీకరణం. ఫస్ట్ ఫిగర్ లో ఫుల్ భూమి ఉంటుందండి. సెకండ్ దగ్గర 2 హాఫ్లు ఉంటాయి, మూడో దగ్గరకు వచ్చే పైన హాఫ్ కింద 4 1/8. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా కలవటం, నేను కలపడం చెప్పండి. బొమ్మలు ఉన్న వాళ్ళు నేను ఏమొచ్చిందో చెప్తా. ఎలా మొదలు పెట్టాలి? భూమి ఆకాశంలో కలవటం వల్ల అని చెప్పాలి. వాక్కు వచ్చింది. నెక్స్ట్ ఏమనాలి? వాయువు సార్. పాణి వచ్చింది. నెక్స్ట్ భూమి భూమి అగ్ని. భూమిలో హాఫ్, అగ్నిలో 1/8 కలవటం వల్ల పాదము. నెక్స్ట్ జలము. చెప్పమ్మా. భూమిలో హాఫ్, జలములో 1/8 అను. ఏమైంది? భూమిలో హాఫ్, జలంలో 1/8.
అలా అంటే క్లియర్ అర్థమైతే ఎవరికన్నా కలవటం వల్ల గుహ్యం ఇవన్నీ కర్మేంద్రియాలు, జ్ఞానంతో సంబంధం లేదు. ఇవన్నీ కూడా కర్మేంద్రియ పార్ట్స్ భూమి అంతా. సో లాస్ట్ వన్ భూమి ఆఫ్, భూమిలో కింద పడేయటం వల్ల మళ్ళా విసర్జన అవయం పడుతుంది. సో దీస్ ఆర్ ది 5 పంచీకరణాస్. ఈ ఎక్స్ప్లెయినింగ్ ఇంకా కొన్ని విషయాలు చెప్తున్నాడు ఇందులో, చూద్దాం ఈ టాపిక్ లోనే. క్వశ్చన్ ఆన్సర్ రూపంలో కూడా ఉంటాయి. ఇప్పుడు చెప్పి అడగారు, ఒక్కొక్కరు మాట్లాడండి తెలిసిన వాళ్ళు. ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను, మానవ దేహ తత్వం అంటే ఎన్ని తత్వాలు ఉండాలి? 25 తత్వాలు. 25. మళ్ళీ విడిగా చెప్తున్నారు, మళ్ళీ ఒకసారి మనం మర్చిపోయామని చెప్పి. 5 జ్ఞానేంద్రియాలు ఏంటి? ఐదు జ్ఞానేంద్రియాలు కళ్ళు, చెవులు, నాలుక, చర్మము, ముక్కు. లెక్క పెట్టుకోండి సార్, 5 చెప్పండి దయచేసి. అయిపోయాయి 5? 5 అయిపోయింది సార్. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం. 4 ఫేస్ లో ఉంటే ఒకటి చర్మం బయట ఉంటుంది. అందుకంటే పెద్ద ఆలోచన అక్కర్లా, బండగా గుర్తుపెట్టుకోవాలి. మా నాన్నగారు ఈ కుసలదండ వాటరు, అమ్మవారు కానీ అయ్యగారు రూపం అనమాట. ఒక కౌంట్ కాగానే పైన అనమాట 108 ఫింగర్స్ తో లెక్క పెట్టి 1000 కావాలంటే పైనుంచి కిరీటాన్ని శిరస్సు అలాగా మొత్తం శిరస్సు దగ్గర కిందకు వచ్చాక ఆయన సహస్రనామం అయిపోతుంది. దండాలు ఆయన చేతితోనే చేసేస్తారు, దండాలు గిండలు వాడరు. సో ఇప్పుడు 5 జ్ఞానేంద్రియాలు అయిపోయిన తర్వాత 5 జ్ఞానేంద్రియాలకు రిలేటెడ్ పంచ తన్మాత్రలు ఎవరు చెప్పండి? శబ్ద, స్పర్శ, రూప, రసగంధము సార్. ఓకే. పంచ ప్రాణాలు పుట్టినాయి ఇందులో పంచీకరణలో. పంచ ప్రాణాలు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, మనకు రాలేదమ్మా. ప్రాణం అంటే పంచ ప్రాణాలు అంటే ప్రాణవాయువు అనమాట. ఆ మాటలే రాలేదు కదా మీరు చెప్పిన మాటలు మా సబ్జెక్ట్ లో ఎంతో రాలేదు. ఇప్పుడు పంచ ప్రాణములు అంటే వాయువులు అనమాట. ప్రాణం అంటే వాయువు అనమాట. ప్రాణ, అపాన, దాన, సమాన, వ్యాన. 5 వచ్చినాయా? లెక్క పెట్టుకుని చెప్పు. వచ్చే ప్రాణ, అపాన, దాన, సమాన, వ్యాన. చెప్పాను. మీరంతా సీనియర్ సిటిజన్సేనా? అంతా సీనియర్ సిటిజన్ సార్ వీళ్ళు? ఆల్ ఆర్ సీనియర్ సిటిజన్ సార్. సార్ మాట్లాడమని చెప్పండి సార్. నోరు మూసి కూర్చుంటే మెమరీ లాస్ అవుతుంది సార్. దయచేసి నిన్న రాత్రి మెసేజ్ పెట్టాను, ఒక చూసుకోండి. సీనియర్ సిటిజన్స్ ఓపెన్ ద మౌత్ అండ్ స్పీక్ మోర్. గుర్తుపెట్టుకోండి, నోరు మూసి కూర్చుంటే సరిపోదు. నోరు మూసి కూర్చుంటే మెదడు బంద్ చేయొచ్చు సార్. మీరు నేను హ్యాపీ. నేను మా మేడం నాకంటే ఎక్కువ వాగుతోంది. సీనియర్ సిటిజన్స్ ఎక్కువగా వాగాలి, గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నుంచే మాట్లాడడం మొదలు పెట్టండి దయచేసి. మీ బాగు గురించి, నా బాగు గురించి కాదు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్, ఇందాక ఫస్ట్ స్టార్టింగ్ లో 5 అంతరింద్రియాలు వచ్చినాయి. ఏమిటా అంతరింద్రియాలు? మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఇంకోటి వైటల్ పార్ట్ ఉంది, జ్ఞానం సార్, జ్ఞానం. థ్యాంక్ యూ. సో 4 అయిపోయినాయి. ఇంకో 5వది 5 కర్మేంద్రియాలు కూడా వచ్చినాయి. 5 కర్మేంద్రియాలు దేని నుంచి పుట్టినాయి? భూమి నుండి అండి. సూపర్. ఏంటండి 5 కర్మేంద్రియాలు? ఇవన్నీ లిస్ట్ పెట్టాడు మీకు. ఐ విల్ సెండ్ ద మెసేజ్. తేలిక భాషలో చెప్పాలంటే చెప్పు. వాక్కు, పాణి, పాదము, గుహ్యము, ఉపస్థ. అమ్మాయి, ఆ పదాలు వాక్కు, పాణి, పాదము, వాయువు, ఉపస్థ. అది దాని యొక్క రేంజ్. ఓకే.
సో ఇవి అయిన తర్వాత ఇవన్నీ కూడా 5 × 5 20 మన దేహాలు ప్రతి వాడికి ఉంటుందండి. ప్రతి వాళ్ళు ఈ తత్వాలు ఉంటాయి, లేదంటే నడవదు. ఏ తత్వం లోపించినా మనం హాస్పిటల్లో జాయిన్ కావాల్సింది. ఏదో డెఫిషియన్సీ ఉన్నట్టు 25 లేకపోతే. సో ఇక అయిపోయిన తర్వాత జనరల్ టాపిక్ వచ్చాడండి అతను. చాలాసార్లు ముచ్చరించుకున్నాం. ఈ లేని వాడు లేడు, చెప్పని వాడు ఉండడు. అరిషడ్ వర్గంలో కామ క్రోధ మోహమ్మద్ కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వమని చెప్తున్నా ఈసారి. చెప్పు. కామ క్రోధ లోభ మతమోహ మాత్సర్యములు. వరుసగా చెప్పాలి, నువ్వు లెక్క పెట్టుకో ఎన్ని ఉన్నాయో. నువ్వు సగం వదిలేయద్దు. ఓకే. కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములు. ఇది రికార్డింగ్ అవుతుంది. నువ్వు ఎందుకో బస్సుకు పరిగెత్తాలని పరిగెత్తున్నట్టు చదువుతున్నావు. ఓకే. శరీరములు 3 రకాల శరీరములు ఉన్నాయి మనకి. సూక్ష్మ శరీరము. కొత్త వాళ్ళకి అవకాశం ఏమని చెప్పండి. ఒక్కొక్కరు ఒక ఆన్సర్ చేయండి. 3 రకాల శరీరములు. సూక్ష్మ స్థూల కారణ. వెరీ గుడ్. స్థూల సూక్ష్మ కారణ. దట్ ఈస్ ద ప్రొసీజర్. ఓకే. 3 రకాల అవస్థలు అన్నాడు. 3 రకాల అవస్థలు. స్వప్న జాగృత నిద్రావస్థ. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. అది స్వప్నము నిద్ర అని ఒకటే. 4వది కూడా ఉంది, కానీ అవస్థ త్రయం అన్నాడు కనుక 3. 4వది పోతే నెక్స్ట్ 4వది ఏంటి? తురియము. యా. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు అన్ని 3 అయిపోయిన తర్వాత 6కి వస్తామండి. చెప్పేవన్నీ కూడా 6 ఉంటాయి అనమాట. ఐ వాంట్ 6 ఆన్సర్స్. షడ్భావ వికారములు. టైం వేస్ట్ కావద్దు. ఉండుట, పుట్టుట, పెరుగుట, పరిణమించుట, క్షీణించుట, నశించుట. షడ్ముర్ములు. ఆకలి, దప్పిక, శోకము, మోహము, జర, మరణము. సప్త ధాతువులు. చర్మము, రక్తము, మాంసము, మేధస్సు, మజ్జ, ఎముకలు, శుక్లం. మూడు రకాలలో 3 రకాల అవస్థల్లో జీవుడు 3 రకాల్లో ఉంటాడు. ఏంటంటే పేర్లు చాలాసార్లు అనుకున్నాం. అట్లీస్ట్ ఒక పేరు అని చెప్పండి. ఎనీబడి. 3 రకాల అవస్థల్లో లోపల ఉండే జీవికి 3 రకాల పేర్లు అనుకున్నాం చాలాసార్లు. నెంబర్ ఆఫ్ టైమ్స్ అనుకున్నాం. బాల్యం, యవ్వన, వార్ధక్యం. అడిగారమ్మా. లోపల కనపడే ఆయనకు ఉండే పేరు అనమాట. వైశ్వానరుడు. చెప్పు. వైశ్వానరుడు. పిండము. సాయిరాం. ఈశ్వరుడు, తైజుడు, ప్రాజ్ఞుడు. 3 రకాల అవస్థల్లో లోపల ఉండే స్వరూపాన్ని మనం ఒకనే విశ్వడు అంటాం, తైజుడు, ప్రాజ్ఞుడు అంటాం. సో లాస్ట్ క్వశ్చన్ ఫర్ దిస్ టాపిక్. కర్మత్రయము. సంచిత ప్రారబ్ధ ఆగమ. ఓకే. ఇది ఒక టాపిక్ అయిపోయిందండి. అగైన్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మళ్ళా సృష్టి గురించి కొన్ని ఇందాక రాని అంశాలు. ఇప్పుడు ఇంకొక టాపిక్ ఉన్నది, చిన్న టాపిక్.
మనం అప్పుడప్పుడు వింటూనే ఉంటుంటాం, పత్రికలో చదువుతూ కూడా ఉంటుంటాం. త్రుటిలో తప్పిన ప్రమాదం అనే మాట విన్నాం కదండి. త్రుటిలో ప్రమాదం తప్పిందిరా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మిస్ అయ్యారా అంటాడా? అందామా లేదా? ఉంటాం సార్. ఆ, అసలు ఈ త్రుటి అంటే ఏమిటి? త్రుటి అంటే ఏంటి మెజర్మెంట్ అంటే? అప్పుడు కొంచెం ఇప్పుడు ఇన్ని టీఎంసీ వాటర్, నేను టీఎంసీ అంటే పెట్టాను ఎందుకంటే మస్ట్ నో ఇట్. ఇప్పుడు వర్షాకాలం ఇన్ని టీఎంసీలు నీరు ఉదంగా సముద్రంలో పోతుంది అంటుంటాం. ఇక్కడ త్రుటి అంటే మన పూర్వీకులు మన కాలాన్ని ఎన్ని రకాలుగా విభజించారు, వాటి పేర్లు ఏంటో విల్ ట్రై టు లెర్న్. సో త్రుటి ఇస్ ద లీస్ట్, కాలంలో అతి సూక్ష్మమైనది త్రుటి అండి బాబు. ఎంతో తెలిస్తే మనం ఆశ్చర్యపోతాం. మనం త్రుటి అంటాం కానీ ఆ త్రుటి టైం అంటే తెలిస్తే నేను ఆశ్చర్యపోయాను. ఒక త్రుటి అంటే సెకండ్ లో 1000 వంతు అండి. సెకండ్ లో 1000 వంతు త్రుటి అంటే. అటువంటి 100 త్రుటులు ఒక వేద, 3 వేదలు ఒక లవం, అటువంటి 3 లవాలు ఒక నిమిషం. నిమిషం కాదు, మనం అనుకున్న మినిట్ నిమిషం కాదు, ఇక్కడ నిమేషం. నిమేషం అంటే రెప్పపాటు కాలంట. 3 నిమిషాలు ఒక క్షణం, 5 క్షణాలు ఒక కష్ట, 12 కష్టాలు ఒక నిమిషం. ఇది నిమిషం. ఇది 15 కష్టాలు ఒక లఘు, 15 లఘువులు ఒక దండం, 2 దండాలు ఒక ముహూర్తం, 2 ముహూర్తాలు ఒక నాలిక. నాలిక అంటే ఈ నాలిక కాదు, 7 నాలికలు ఒక యామము లేక ప్రహారము, 4 ప్రహరాలు ఒక పూట, 2 పూటలు ఒక రోజు. ఒక పక్షం అంటే ఎన్ని రోజులు? 15 రోజులు. ఒక నెలకు ఎన్ని పక్షాలు? 2 పక్షం. ఒక ఋతువుకి ఎన్ని నెలలు? 12. ఆరు ఒక ఋతువుకి ఎన్ని నెలలు? ఒక ఋతువుకి ఎన్ని నెలలు అడుగుతున్నా? 2 నెలలు. 2 నెలలు. 4 2 నెలలు ఒక ఋతువు అండి. 2 నెలలు ఒక ఋతువు. 2 నెలలు ఒక ఋతువు. 2 నెలలు ఒక ఋతువు. ఎందుకంటే ఒక సంవత్సరం ఒక సంవత్సరం 6 ఋతువులుగా విడగొట్టినప్పుడు ఒక ఋతువుకి 2 మాత్రమే వస్తాయి. ఒక దశాబ్దము అంటే 50 సంవత్సరాలు. 10 సంవత్సరాలు కాదు సార్. 10 సంవత్సరాలు. ఒక శతాబ్ది 100 సంవత్సరాలు. 100 సంవత్సరములు. సహస్రాబ్ది 1000. అంటే ఇక్కడ 10 శతాబ్దాలన్నా 1000. ఓకే, 100 సహస్రాబ్దులు ఇది కూడా ఒక కర్వా లేక 1,00,000 సంవత్సరాలు. అది ఇక్కడికి మెజర్మెంట్ ఆపాడండి. ఇందాక మనకు రాంది ఇప్పుడు ఇక్కడ వచ్చింది. మనం కంగారు పడక్కర్లా. ఇంతవరకు మహనీయులు ఎంతో మంది రాసేవాళ్ళు మన గురించి. ఇందాక యుగాల ప్రస్తావన వచ్చింది. నేను ఊహించి చెప్పుకున్నాను సంవత్సరాలు. ఇక్కడ ఆర్టికల్లోనే ఉంటుంది. నా తర్వాత ఎవరైనా మాట్లాడదామంటే మాట్లాడచ్చు, వాళ్ళకి కొంత టైం ఉంటుంది. ఐ విల్ కంప్లీట్ సెషన్ ఇక్కడ. కలియుగము 4,32,000 సంవత్సరాలు. టేక్ ఇట్ గ్రాండ్ ది అఫీషియల్ ఫిగర్. ఇందాక కూడా ఇంత కరెక్ట్ గా నాకు రికార్డ్ అయింది. ఇక్కడ సంవత్సరం తప్పుపడింది సార్, మీరు రెక్టిఫై చేయాలి. ఇలా బ్లైండ్ గా కాపీ చేసుకోకండి, మార్చుకోండి. వాళ్ళు కూడా తప్పులు వస్తుంటారు. కలియుగం తర్వాత ముందు యుగం, నెక్స్ట్ యుగం ఏంటి? ద్వాపర యుగం. ద్వాపర యుగం వచ్చారు.
ద్వాపర యుగం అంటే దీనికి డబుల్ 4,32,000 డబుల్ 8,64,000 సంవత్సరాలు. దానికంటే ముందు త్రేతాయుగం తృతీయ 12,96,000. ఇక్కడ పేర్లు మార్చుకోండి, తప్పులు పడి ఉల్టా రాశాడు. సో ఫస్ట్ యుగం ఏంటి? కృతయుగం కృతయుగం. కృతయుగం కృతయుగం వచ్చేది 17,28,000 సంవత్సరాలట. కింద నుంచి పోతేనేమో 4,32,000 డబుల్ చేసుకోవాలి, పైనుంచి వస్తేనేమో 4,32,000 తీసేయాలి. సో ఇక్కడికి 4 అయిపోయినాయి. 17, 29, 37, 17, 29, 30, 41 దగ్గర 42 లక్షల సంవత్సరాలు అన్నమాట ఒక సైకిల్ కావాలండి. ఈ పై 4 యుగాలు కలిపి ఒక చక్ర భ్రమణం, చతుర్యుగం అంటారు. చక్ర భ్రమణం. ఈ 4 యుగాలు కలిపి ఇక్కడ ఇంకో కొత్త పదం చక్ర భ్రమణం అన్నాడు. ఇటువంటి 71 చక్ర భ్రమణాలు అయితే ఒక మన్వంతరం. 14 మన్వంతరాలు ఒక కల్పం. 200 కల్పాలు అయితే బ్రహ్మకు ఒక రోజు. 365 బ్రహ్మ రోజులు బ్రహ్మ సంవత్సరం. 100 బ్రహ్మ సంవత్సరాలు ఒక బ్రహ్మ సమాప్తి. అంటే ఇప్పుడు ఏ బ్రహ్మలో ఇందాక చెప్పావు, ఇప్పుడు ఆలోచించాను. ప్రథమ పాదం సార్. ప్రథమ బ్రహ్మ. ఇప్పుడు 51 బ్రహ్మ మళ్ళా ఇప్పుడు నడిచేది 51 బ్రహ్మట. ఇక్కడ బ్రహ్మకి 100 సంవత్సరాలు అయితే ఆ బ్రహ్మ సమాప్తి అయిపోతున్నాయి, వెళ్ళిపోవాల్సిందే. ఒక బ్రహ్మ సమాప్తి అంటే ఒక విష్ణువుకు పూటట. మరో బ్రహ్మ ఉద్భవం అంటే విష్ణువుకు మరొక పూటట. చూడండి, మనం ఇప్పుడు ఏదో సైన్స్ వచ్చింది, క్యాలిక్యులేటర్లు వచ్చినాయి. ఇంతకుముందు ఎట్లా లెక్క వేసారండి? అప్పుడు క్యాలిక్యులేటర్లు ఉన్నాయా? ఎట్లా ఉన్నాయంటే మన భారతీయ సంస్కృతి అనేది భాండాగారం, జ్ఞాన విజ్ఞానికి అన్ని రంగాలకు కూడా. లాట్ ఆఫ్ డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ దేర్, ఓషన్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట. మనం చేయవలసిందల్లా ఇది యొక్క విజ్ఞానాన్ని తెలుసుకోవాలి, 10 మందికి పంచాలి. ఎస్పెషలీ రాబోయే తరాలకు ఇవేం తెలియవు, చాలా మంది తెలియవు కూడా. థ్యాంక్ యూ సో మచ్. జై సాయి. మాట్లాడండి, ఎవరన్నా రికార్డింగ్ లో ఉంది. హలో సాయిరామ్, సాయిరామ్. మాట్లాడండి ఎవరన్నా, రికార్డింగ్ ఆపలేదు ఇంకా.